షిరిడీలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చూద్దాం. వాటితో పాటు మీకు షిరిడీకి దగ్గరలో ఉన్నాయి కూడా ఒక 4 డేస్లో అయితే కవర్ చేయొచ్చు. మనకు నాసిక్ కానీ, ఔరంగాబాద్ కానీ, భీమశంకర్, శని సింగాపూర్ ఇవన్నీ ఎలా కవర్ చేయొచ్చో ఇప్పుడైతే చూద్దాం. మొదటగా మనం ఏంటంటే షిరిడీకి ఎలా చేరుకోవచ్చో ఇప్పుడైతే చూద్దాం. నేనైతే ఆర్టీసీ బస్కి అయితే షిరిడీకి అయితే వెళ్తున్నాను. మన ఆర్టీసీ బస్ వచ్చేసి ప్రతిరోజు ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి మీకు 5:20కి అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి 6-7 వరకు అయితే దించేస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళబోయే బస్సు వచ్చేదంటే లహరి బస్సు. ఒకసారి బస్సును అయితే చూపిస్తా చూడండి. ఇదే బస్సు చాలా బాగుంది. బస్సు అయితే ఒకసారి లోపల కూడా చూపిస్తా చూడండి. మామూలుగా డ్రైవర్ సీట్ వచ్చేసి ఇట్లుంది. ఇదంతా మనకు క్యాబిన్, ఫ్రంట్ ఒక టీవీ అయితే ఉన్నది. ఈ పైన వచ్చేసి స్లీపర్. సిట్టింగ్ అరేంజ్మెంట్ వచ్చేసి నాది W3 అంటే ఫస్ట్ బుక్ చేసుకున్నా. సైడ్కి ఇట్లా కనబడుతుంది, అద్దాలు మొత్తం డేంజర్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు ఏసీ అయితే కనబడుతుంది చూడండి. ఏసీ అయితే ఇలా ఉన్నాయి. ఇది డ్రైవర్ సీట్ వచ్చేసి ఇటు సైడ్ నాది. ఇక ఇక్కడ నుంచి మన బస్ అయితే ఎగ్జాక్ట్లీ 5:20కి అయితే స్టార్ట్ అయింది. ఇక బస్ టికెట్ విషయానికి వస్తే మాత్రం సీటర్ కమ్ స్లీపర్ కాబట్టి సీటర్కి వచ్చేసి మీకు 1460 రూపీస్ అయితే పడుతుంది. స్లీపర్ వచ్చేసి మీకు 1940 ఇలా అయితే పడుతుంది. మీకు ఒక 150 కిలోమీటర్స్ ఇట్లా పోయాక జహీరాబాద్ దగ్గర దాబా దగ్గర అయితే ఆపుతారు. అక్కడ లంచ్ చేసి అంటే డిన్నర్ చేసి మీరైతే జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక నాన్ స్టాప్ మార్నింగ్ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు బస్ వే. నెక్స్ట్ వే వచ్చేసి ట్రైన్. ఒకవేళ మీరు ముందే టికెట్లు బుక్ చేసుకుంటే మాత్రం ట్రైన్ అయితే అవైలబుల్గా అయితే ఉంది షిరిడీ వరకు. ప్రతిరోజు మీకు వచ్చేసి 4:20కి అయితే ట్రైన్ అయితే బయలుదేరుతుంది మన హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి. అప్పుడప్పుడు మీకు స్పెషల్ ట్రైన్లు కూడా ఉన్నాయి. తిరుపతి స్పెషల్ ట్రైను, వైజాగ్ స్పెషల్ ట్రైన్ కూడా ఉన్నాయి. చూసి మీరైతే బుక్ చేసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక బస్కి వచ్చాను కదా, మార్నింగ్ 7 వరకు దించేసారు. ఇప్పుడు మనం చూస్తుంది షిరిడీ బస్ స్టాపు. ఈ బస్ స్టాప్కు ముందే మీకు ఆర్టీసీ బస్సు వాళ్ళు అయితే దించేస్తారు. ఇక ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మీకు ఆలయం అయితే ఉంటుంది. ఇక చూడండి, ఆల్మోస్ట్ మనం ఆలయం ముందున్న ఎంట్రన్స్ వరకు అయితే వచ్చేసాం. ఇక ఇక్కడ నుంచి మన డే 1 అయితే స్టార్ట్ అయిపోతుంది. రూమ్ తీసుకున్నాను కానీ రూమ్ వచ్చేసి మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం ఏమేమి చూడొచ్చో ఫస్ట్ అయితే మీకు చూపించేస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే చూడండి, మీకు వెళ్తూ ఉంటే సాయిబాబా వారి యొక్క విగ్రహం ఎంత సూపర్గా ఉందో. అతని చేతిలో ఒక కుండ ఉంది. ఆ కుండ నుంచి నీటి ప్రవాహం చూడండి కిందికి పడుతూ ఉంది. ఇలా మనం కొంచెం ముందుకైతే వచ్చేసాం. ఇలానే స్ట్రేట్ వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్తే మనకు 6th 7th గేట్ నుంచి ఆ ఎంట్రీ అయితే ఉంది దర్శనానికి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం మొత్తం 4th గేట్ ముందు అయితే ఉన్నాము. ఇక ఇక్కడ నుంచి రైట్ ఉన్నది కదా, ఇలా స్ట్రేట్ వెళ్తే మనకు ద్వారకామయ్యి, చావడి అవి అయితే మనం వెళ్ళొచ్చు. ఇక ఇక్కడ నుంచి ఎంత సూపర్గా కనబడుతున్నారు చూడండి సాయిబాబా గారు. అతని చేతి కుండలో నుంచి నీటి ప్రవాహం అయితే కిందికి పడుతూ ఉంది. ఇప్పుడు మనం ఇక అదే రోడ్ పంటి స్ట్రేట్గా అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఈ రైట్ సైడ్ మొత్తం క్యూ లైన్లు అన్నట్టు చూడండి మీకు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పలు కానీ ఫోన్లు కానీ పెట్టుకోవడానికైతే అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి, అంతటా ఉన్నాయి. అవి వచ్చేసి అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. లడ్డూ కౌంటర్స్ కూడా మీకు చాలా ఉన్నాయి. రైట్ సైడ్ చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు ఒక లడ్డూ కౌంటర్ అయితే కనబడుతుంది. అలా మనం ఇంతవరకు అయితే వచ్చాం. ఇక ఇలానే స్ట్రేట్కి వెళ్తే మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. కొందరు దర్శనానికి ఏంటంటే ఇక్కడికి వెళ్ళి కూడా వస్తూ ఉంటారు. ఇక చూడండి, మెయిన్ లెఫ్ట్ సైడ్ నుంచి దర్శనానికి వెళ్ళి ఆ పై నుంచి రైట్ సైడ్కు దర్శనానికి అయితే మనం రావాలి. ఇక 6, 7, 8 ఇలా మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఒకసారి గుడి యొక్క మ్యాప్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి క్లియర్గా. ఎక్కడ ఏమున్నాయో ఇక్కడైతే చూపించడం జరిగింది. ఇప్పుడు మనం ఇక ఇలానే రోడ్ పంటి స్ట్రేట్ వెళ్తే ఏమేమి ఉన్నాయో ఇక్కడైతే ఒక సైన్ బోర్డ్ అయితే రాసి ఉంది చూడండి. స్ట్రేట్గా వెళ్తే ఏమున్నాయో శ్రీ సాయి మీకు ఎంతి ప్రసాదాలయ అవన్నీ అవుతున్నాయట. ఇక ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలి. మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి 200 రూపీస్ టికెట్, రైట్ సైడ్ వచ్చేసి ఫ్రీ ఎంట్రీ అయితే ఉంది. ఇలా మీకు లోపలికి రాగానే సాయిబాబా గారి యొక్క మందిరం అయితే కనబడుతుంది. ఇక్కడైతే దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్నాక లోపల మీకు అయితే 4-5 ఉంటాయి. అవైతే అన్నీ కవర్ చేయండి. అక్కడైతే రాశాను చూడండి అవి ఏంటి అనేది. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకొని మీరు బయటకు అయితే రండి. ఆ లోపల మిస్ కాకండి, అవన్నీ చాలా సూపర్గా ఉన్నాయి. మళ్ళీ నేను ఏంటంటే ఎగ్జాక్ట్లీ 4th గేట్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఇంతకుముందు చూసినాడు బాబా వారి కుండ చేతిలో నుంచి నీరు పడుతున్నాయి. అక్కడికి రాగానే ఐ లవ్ సాయిబాబా అని అయితే ఉంటుంది షిరిడీది. అక్కడ ఫొటోస్ దిగండి, చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా ఒక ఆర్కిటెక్చర్ అయితే. ఇక ఫస్ట్ ఒకటైతే చూడండి, ఈ గార్డెన్ మాత్రం ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఈ ఆర్చ్ ఒకవేళ మీకు వీలైతే నైట్ 7-8కి అయితే చూడండి మొత్తం విద్యుత్ కాంతులతో చాలా సూపర్గా అయితే కనబడుతుంది. కొంచెంసేపు మీ సేద తీరాలంటే ఈవినింగ్ టైంలో
ఈ గార్డెన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక 4th గేట్ పక్క నుంచి స్ట్రేట్గా అయితే వచ్చేసేయండి. ఒకవేళ మీకు ఫ్రీ వాటర్ కావాలంటే 4th గేట్ దగ్గరనే ఉన్నాయి, మరి ఎక్కడైతే లేవు. అలా కొంచెం ముందుకు రాగానే మీకు ఇక ద్వారకామాయి అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ మనం ద్వారకామాయి దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇక్కడనే మనకి ఏంటంటే ఇక సాయిబాబా గారు నిత్యం ఈ ప్రాంతంలోనే ఉండేవారట. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఏంటంటే లోపల మీకు జ్వాల అయితే 365 డేస్ వెలుగుతూనే ఉంటుంది. ఒక స్పెషల్గా చెప్పుకోవచ్చు. బాబా వాళ్ళు ఏంటంటే ఆ కాలంలో తన చేతి నుండి ఊబుది తీసి ఇచ్చిన ప్రాంతమే మనకు ఈ ద్వారకామాయి. మామూలుగా సాయిబాబా ఇల్లుగా కూడా మనం అయితే ఈ ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు. ఆ దూరంలో చూడండి స్ట్రేట్గా అదే ద్వారకామాయి. అటు చూసి అలానే స్ట్రేట్గా రండి. స్ట్రేట్గా వస్తే మీకు చావడి అయితే కనబడుతుంది చూడండి. ఈ చావడి స్పెషల్ ఏంటంటే ఒకప్పుడు బాబా గారు అందులో కాకుండా కొన్ని రోజులు ఇక్కడ కూడా కొన్ని టైంలలో అయితే ఉండేవారట. ఆ ప్లేసే ఈ చావడి. ఎందుకంటే ముఖ్యమైన పర్యాటకులు వచ్చినప్పుడు చేసినప్పుడు అందులో అయితే కూర్చోబెట్టేవాళ్ళట. ఆ చావడికి ఆపోజిట్లోనే మనకు అబ్దుల్ బాబా కాటేజ్ అయితే ఉంటుంది. ఈ కాటేజ్ని కూడా సందర్శించండి, చాలా బాగుంటుంది. ఆ కాలం నాటి కొన్ని అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడి నుంచి చావడి ఇంకా సూపర్గా కనబడుతుంది. టైమింగ్స్ అవన్నీ అయితే మీకు క్లీన్గా ఇచ్చాను చూడండి. ఆ చావడి పక్క నుంచి కొంచెం ముందుకు వస్తే శ్యామ్ సుందర్ హాల్ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే దక్షిణాముఖి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ని కూడా తప్పకుండా అయితే దర్శనం చేసుకోండి. టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన అయితే మీకు ఇస్తున్నాను చూడండి. ఎందుకంటే చాలా శక్తివంతమైన ఆలయాలలో ఇక్కడ దక్షిణాముఖి హనుమాన్ టెంపుల్ని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూశాక ఇంకా కొంచెం ముందుకు వస్తే మీరు అక్కడ 6th 7th గేట్ నుంచి వస్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్ 4th గేట్ దగ్గర అక్కడ దర్శనం చేసుకొని 3rd గేట్ నుంచి బయటకు వస్తారు. ఇలా బయటికి రాగానే ఒక అద్భుతమైన ప్యాలెస్ లాంటి ప్లేస్ అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ కొన్ని ముఖ్యమైనవి అయితే ఈ ప్రాంతంలో జరుపుతారట. ఇక్కడ జరిపినాక పక్కనే మీకు మ్యూజియంకు సంబంధించింది అయితే ఉంటుంది. అలా కొంచెం ముందుకు రాగానే సాయిబాబా యొక్క టీ స్టాల్ అయితే ఉంటుంది. వీళ్ళదే, మన గవర్నమెంట్ వాళ్ళది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే 2 రూపీస్కే టీ, 3 రూపీస్కే కాఫీ అయితే ఉంటుంది. వాటర్ బాటిల్ కూడా 10 రూపీస్కే ఉంటుంది. ఇక్కడ టీ ఒక 20 రూపీస్కి బయట అయితే అమ్ముతారు. ఫుడ్ కాస్ట్ మాత్రం చాలా హెవీగా అయితే షిరిడీలో అయితే ఉంది. అలానే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ బిల్డింగ్ కనబడుతుంది చూడండి. ఈ బిల్డింగ్ లోపలికి వెళ్తే మనకేంటంటే సాయిబాబా గారి యొక్క ఆర్ట్ గ్యాలరీ అయితే ఉందట. ఆ టైమింగ్స్ అవన్నీ ఇక్కడ స్క్రీన్ పైన అయితే ఉన్నాయి చూడండి. ఇలానే మీకు కొంచెం లోపలికి రాగానే ఒకసారి ఇక్కడ చూడండి. ఇలా సాయిబాబా గారు అయితే మనకు దర్శనమిస్తారు. ఇక లెఫ్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఇక మనం ఇట్లా పైకి వచ్చినాం చూడండి. ఇప్పుడే ఇక్కడ మీకు ఫొటోస్ దిగడానికి వీలుగా మనకు చిన్న చిన్న బొమ్మలను అయితే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు సాయిబాబా గారి యొక్క చిత్రపటాలు అయితే ఇక్కడ మనకు కనబడతాయి చూడండి. చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. ఇక్కడ మనకు ఆవు దూడకు పాలిస్తున్న దృశ్యం కూడా ఇక్కడైతే మనకు కనబడుతుంది. అలా చూసుకొని కొంచెం లోపలికి రాగానే మీకు సాయిబాబా గారి యొక్క ఆర్ట్ గ్యాలరీ అయితే ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే పెయింటింగ్స్, మొత్తం చేతితోనే వేసిన పెయింటింగ్సే ఇక్కడైతే ఉంటాయి. వచ్చినప్పుడు తప్పకుండా దీన్ని కూడా మీరైతే సందర్శించండి. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు మనం చూసినాం కదా, అదే రూట్లో కొంచెం ముందుకైతే వచ్చేసేయండి. ఇంకో దారి అని చెప్పాను కదా, ఆ 6th 7th గేట్కి వెళ్ళే ముందు ఇక్కడ మీకు లోపటి భాగం నుంచి కూడా శని టెంపుల్ అయితే దర్శనం చేసుకోవచ్చు. దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం ఇంకో దారి అన్నాం కదా, అలా స్ట్రేట్గా వస్తే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ చాలా సూపర్గా ఉంటుంది. లోపల సాయిబాబా గారు అయితే ప్రతి ఆలయంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ ఆలయంలో ఉన్న దేవతామూర్తిని అయితే సందర్శించండి. ఇక సందర్శించాక ఎగ్జాక్ట్లీ మీరు ద్వారకామాయికి ఆపోజిట్లో ఉన్న గల్లీ నుంచి స్ట్రేట్ రండి. ఇలా స్ట్రేట్కి లాగానే మీకు లక్ష్మీబాయి షిండే పాటిల్ టెంపుల్ అయితే వస్తుంది. ఆమె నివసించిన ప్రాంతం అయితే ఉంటుంది. ఈమె ఏంటంటే మీకు సాయిబాబా గారి యొక్క పరమ భక్తురాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మొత్తం బిల్డింగ్ అయితే కట్టేశారు, చిన్న గుడిలాగా మాత్రమే ఉంచారు. అక్కడి నుంచి స్ట్రేట్గా రాగానే ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఈ బాబా యొక్క మందిరం అయితే మీకు కనబడుతుంది. చౌరస్తా వస్తుంది. ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఒకసారి చూడండి, ఇక్కడ చాలా బాగుంది కదా, ఓల్డ్ టెంపుల్ ఇవన్నీ. అవి మనం స్టేట్ నుంచి ఇటైతే వచ్చినాం. ఇలా రైట్ సైడ్ తీసుకొని అలానే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మరొక టెంపుల్ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, ఈ టెంపుల్ని కూడా మీరైతే దర్శనం చేసుకోండి. ఇవన్నీ మనకి ఏంటంటే చావడి చుట్టే ఉంటాయి కానీ దొరకడం అయితే కష్టం. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ మళ్ళీ 4th గేట్ ముందున్న మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసేయండి. మెయిన్ ఎంట్రన్స్ రైట్ సైడ్లో చూసినాం మనం. ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గల్లీ ఉంటుంది. ఈ గల్లీని స్ట్రేట్గా రాగానే మీకు ఇక్కడ మా మహారాజ్ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోండి. అలానే కొంచెం స్ట్రేట్కి రండి. స్ట్రేట్కి వస్తే మీకు మరొక టెంపుల్ కూడా కనబడుతుంది చూడండి. ఈ టెంపుల్లో కూడా మీకు మరొక మహారాజ్ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ని కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. చాలా బాగుంటున్నాయి. ప్రతి ఆలయానికి ఇక్కడ చాలా హిస్టరీ అయితే ఉంది. మనకు అన్ని హిస్టరీ అయితే తెలుస్తలేదు. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మరి ఎగ్జాక్ట్లీ ఆ 4th గేట్ దగ్గరికి వచ్చేసేయండి.
ఆ డేట్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఎగ్జాక్ట్లీ టెంపుల్కి ఆపోజిట్లోనే మీకు అదేశ్వర్ భగవాన్ మందిర్ అయితే ఉంటుంది. తప్పకుండా చూడండి, ఈ టెంపుల్ చాలా బాగుంది. మనకు లోపలికెళ్ళే మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ చూసి స్ట్రేట్గా వెళ్ళండి. స్ట్రేట్గా కొంత దూరం రాగానే మీకు ఒక చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకున్నారనుకో మీకు ప్రసాదాలయకు వెళ్ళే దారి అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నిత్య అన్నదాన సత్రం అయితే మనకు నడుస్తూనే ఉంటుంది. ఆ మధ్యలో ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంటుంది. టైం ఉంటే మీరు చూసేసేయండి. నేనైతే ప్రసాదాలయకు అయితే వచ్చేసాను. ఇక్కడ మీకు టైమింగ్స్ కూడా ఇచ్చాను చూడండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు నిరంతరం అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, సాయిబాబా గారు అన్నం వడ్డిస్తున్న దృశ్యాన్ని అయితే ఎంత చక్కగా చూపించారో మనకు. దీని ముందు వచ్చేసి మీకు బ్యూటిఫుల్ గార్డెన్ అయితే ఉంటుంది. కొద్దిసేపు సేద తీరడానికి మాత్రం మంచి ప్రదేశం వచ్చేసి ఈ ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు టోకెన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. 50 రూపీస్ ఉంటుంది, లేదా ఫ్రీ కూడా ఉంటుంది. అందరం ఆల్మోస్ట్ ఫ్రీ వాటికి వెళ్తాం. ఇలా లోపలికి రాగానే ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది. ఇక్కడే భోజనం అయితే చేయండి. మీకు అన్నదానం ఏంటంటే నిరంతరం జరుగుతుంది. తినంతా ఇక్కడ అన్నం అయితే పెడుతుర్రు. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సాయి తీర్థ్ దగ్గరికి అయితే వచ్చేసండి. నడుచుకుంటూ కూడా రావచ్చు, లేదా మీరు టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి ఆటో తీసుకొని రావాలంటే 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఒకసారి చూసి మీరైతే ఇక్కడికి రండి. ఒకవేళ షేరింగ్ వెళ్తే 50 రూపీస్ తీసుకుంటారు. ఆ ముందే మీకు ఏంటంటే జాయ్ అండ్ జాయ్ వాళ్ళకి సంబంధించిన మీకు వాటర్ పార్క్ అయితే ఉంది. ఇది కూడా ఈ సాయి తీర్థ్ వాళ్ళదే. రెండు కంబైన్డ్ కూడా ఇక్కడ టికెట్ అయితే తీసుకోవచ్చు. ఒకసారి చూడండి, సాయి తీర్థ్ ఏంటంటే మన ఇండియాలోనే మొట్టమొదటి డివోషనల్ థీమ్ పార్క్ చెప్పడం అయితే జరుగుతుంది. లోపల చాలా బాగుంటుందట. టికెట్ ప్రైస్ వచ్చేసి 530 రూపీస్ అయితే ఉంది. ఒకసారి చూడండి, మీకు కోంబో ఆఫర్ కూడా ఇలా అవైలబుల్గా అయితే ఉంది. ఆల్మోస్ట్ 1100 చేంజ్ ఉంది. వాటర్ గేమ్ ప్లస్ ఈ తీర్థకు సంబంధించి ఆ వాటర్ గేమ్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ దీని ముందే ఉంది. ఇలా లోపలికి రాగానే ఇక్కడ చూడండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మీకు కనబడుతుంది. మొదటగా మీకు ఏంటంటే ఇలా సర్కస్ లాంటిది అయితే మీకు కనబడుతుంది. ఒకసారి అయితే చూడండి, ఈ షో ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ అయితే ఉంటుంది. అలానే కొంచెం ముందుకు రాగానే బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ కనబడుతుంది. అలానే ఎండ్ వరకు వస్తే సాయిబాబాకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీ, సాయిబాబా మందిరం అయితే మీకు ఇక్కడైతే దర్శనమిస్తుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు షాపింగ్ అయితే ఉంటుంది. ఇలా మీకు చూసుకొని కొంచెం ముందుకు రాగానే ఒక్కొక్క షో అయితే స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క షో వచ్చేసి ½ అన్ అవర్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మొదటి దాంట్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే మీకు చాలా దేవాలయాలను అయితే ఇక్కడైతే చూడొచ్చు. అక్కడ దేవతామూర్తులు ఎలా ఉన్నారో ఇలా చక్కగా అయితే చూపించడం జరిగింది. ఒకసారి చూడండి, ద్వారకామాయి, కేదార్నాథ్, బద్రీనాథ్, మనకు తిరుపతి, ఇవన్నీ ఆలయాలను అయితే ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడే కేదార్నాథ్ అయితే చూసాం చూడండి. అలానే కొంచెం ముందుకు వస్తే ఇక బద్రీనాథ్ ఆలయము, అలా ముందుకు వస్తే పూరి జగన్నాథ్ ఆలయము, ఇలా అన్ని ఆలయాలు అయితే చూడొచ్చు. ఇంకో దగ్గరికి వచ్చాక చూడండి, కొంచెం ముందుకు వచ్చాక మీకు గురుద్వారా కూడా కనబడుతుంది. మనకు అమృత్సర్లో, పంజాబ్లో ఉన్న గురుద్వారాను కూడా ఇక్కడైతే చూడొచ్చు. వాళ్ళు ఎలా వాళ్ళ దేవుణ్ణి కొలుస్తున్నారో చక్కగా ఇక్కడైతే చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, పూరి జగన్నాథ్ ఆలయం, అక్కడ స్వామివారు ఎలా ఉంటారో చక్కగా ఇక్కడైతే చూపించారు. ఈ మొత్తం షో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక లాస్ట్కు మనం చూడండి, మనకు మధుర మీనాక్షి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. ఇక కంప్లీట్ చేసుకొని రాగానే లాస్ట్లో మీకు సాయిబాబా గారు ఉన్న పాత విలేజ్ని అయితే చూపించడం జరిగింది 3Dలో. అక్కడి నుంచి ఇంకొక షో వస్తే మీకు రామాయణంకి సంబంధించి ఉండేది ఒక ½ అన్ అవర్ అయితే ఉంటుంది. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే చావడి ఉంటుంది. అలా మొత్తం 5 షోలు ఉంటాయి. ఒక్కొక్కటి ½ అన్ అవర్ అయితే ఉంటుంది. ఇది చాలా టైం పడుతుంది, చూసి ప్లాన్ చేసుకోండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మళ్ళీ నేను టెంపుల్ దగ్గర నుంచి బస్ స్టాప్కి ఆపోజిట్లో ఉన్న మరొక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేది చూడండి. ఈ టెంపుల్ పేరు ఏంటంటే ఖండోబా మందిర్. ఈ మందిరంలో ఉన్న స్వామివారిని అయితే చాలా భక్తి శ్రద్ధలతో కర్ణాటక ప్రజలందరూ కొలుస్తూ ఉంటారు. చాలా పవర్ఫుల్ టెంపుల్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాక పక్కనే వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూడండి, ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఒక ట్రీ ఉంటుంది, మనిషిలాగా పెయింటింగ్ ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇక్కడ నుంచి మీకు బస్ స్టాప్ దగ్గర ఆటోలు దొరుకుతాయి. అక్కడి నుంచి మీరు ఆటో తీసుకొని వస్తేనేమో 100 రూపీస్ తీసుకుంటారు, లేదా షేరింగ్ ఆటోలో మీకు వచ్చారనుకో 20 రూపీస్లో అయితే ఇక్కడికి రావచ్చు. ఇది దగ్గర రోడ్డు పైన తీస్తారు. అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ నడుచుకుంటూ వస్తే సాయిబాబా ఓల్డ్ విలేజ్కి అయితే వచ్చేయచ్చు. మనమైతే వచ్చినాం చూడండి. ఇందులోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు సాయిబాబా గారు ఆ కాలంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేశారో చక్కగా అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, మనం కొన్ని చూసుకుంటూ లోపలికి అయితే వెళ్తున్నాం. పూర్వకాలం నాడు ఎలా ఉండేవాళ్ళో చక్కగా ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఒక అవ్వ చూడండి, ఇట్లా చాటతోని చెరుగుతూ ఉంటే ముందు కోళ్ళు అవి ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తున్నట్టు, ఇక్కడ మేకలు కాస్తున్నట్టు, అక్కడ చూడండి కట్టెలు కొడుతున్నట్టు, బాబా గారు ఒక ఆమెకి ఏదో హితబోధ చూస్తున్నట్టు ఎంత చక్కగా అయితే చూపించారు చూడండి. ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే విధంగానే అద్భుతమైన నిర్మాణ శైలిలో ఇక్కడ అన్నీ మనకు కనబడుతూ ఉంటాయి.
మీకు ఇక్కడికి వస్తే ఏంటంటే ఎప్పుడో పాతకాలం నాటికి వెళ్ళినట్టయితే మనకైతే అనిపిస్తుంది. ఈరోజు చూడండి కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తున్నట్టు, ఆ మట్టి దొక్కుతున్నట్టు, ఒక అతను అన్నీ అమ్ముకుంటూ వచ్చి అక్కడ సేద తిరుగుతున్నట్టు, బాబా గారు ఇక్కడ చూడండి రోల్ రుబ్బుతున్నట్టు, ఇక్కడ ఇంటి ముందు అన్ని ముగ్గులు వేస్తున్నట్టు, ఇలా అన్నీ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఎంత చూసినా తనివి తీరని విధంగా ఈ ప్రాంతం అయితే ఉంటుంది. బాబా గారు ఊరంతా దండోరాతో తిరుగుతున్నట్టు, ఇక్కడ చూడండి బాబా గారు వచ్చేసి జోలె బట్టి అడుక్కుంటున్నట్టు, అన్ని విధాల ఇక్కడైతే ఉంటాయి. ఆ కాలం నాటి సావుకారులు ఎలా మనకు అన్ని కొలిచిచ్చేవారో అవి అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఇలా చూసుకుంటూ వెళ్తే ఎంత చూసినా తనివి తీరనిగా ఈ ప్రాంతం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి చేతబాయి నుంచి అన్ని నీళ్లు చేస్తున్నట్టు, ఇలా మొత్తం ఒక చిన్న గ్రామాన్ని ఇక్కడ సృష్టించడం అయితే జరిగింది. ఒకసారి చూడండి బాబా గారు వైద్యం చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ ఎంత చక్కగా చూపించారో. ఇక్కడ చూడండి చెప్పులు కుడుతున్న దృశ్యాలని, కమ్మరి కొలిమిలో మనకు మంట పెట్టుకుంటూ వాటిని షార్ప్గా చేస్తున్నట్టు ఎంత చక్కగా చూపించారు చూడండి. ఆ కాలం నాటి స్కూళ్ళు, ఇలా చూడండి ఒక గురువు వచ్చేసి అందరికీ హితబోధ చేస్తున్నట్టు. మనకి ఇక్కడ బాబా గారు చూడండి చివరంకంలో ఎలా ఉన్నాడు అనేది ఇక్కడైతే చూపించడం జరిగింది. వాటితో పాటు మోట బావులు ఇవన్నీ చాలా చక్కగా ఈ ప్రాంతంలో అయితే చూపించారు. మీరు వచ్చినప్పుడు తప్పకుండా సందర్శించవలసిన ప్రదేశాలలో ఈ హెరిటేజ్ విలేజ్గా ఒకటైతే చెప్పుకోవచ్చు. తర్వాత మీరు ఏంటంటే టెంపుల్ దగ్గరకు వచ్చాక కొంత దూరంలోనే మీకు బాబా గారు అప్పుడప్పుడు నివసించిన ఒక చెట్టు అయితే ఉంటుంది. ఈ చెట్టు ఏంటంటే అరుదుగా మన భారతదేశంలో అయితే ఉందట. అది చూడండి ఆల్మోస్ట్ ఇక నైట్ అయిపోతుంది. నైట్ అయిపోయాక మీకు చావడికి ముందే మీకు కొంచెం దూరం రాగానే ఒక మసీద్ ఉన్నది కదా, ఆ మసీద్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మనకు ఇక్కడ ఒక ఇల్లు అయితే ఉంటుంది. ఈ ఇల్లు స్పెషల్ ఏంటంటే బాబా గారిని మొదటగా సాయి అని పిలిచిన మహల్సాపతి హౌజు. ఒకసారి ఈ హౌజ్ని అయితే చూడండి, చాలా బాగుంటుంది. బాబా గారు ఈ హౌజ్లలో అన్నిట్లలో ఆ కాలంలో అయితే తిరిగారు. ఇక్కడ మీరు కంప్లీట్ చేసుకున్నాక ఎగ్జాక్ట్లీ ఆ బాబా గారిది మందిరం ఉంది కదా, చావడికి ఆపోజిట్లో వచ్చిన ఆ మందిరం పక్క నుంచే ఒక గల్లీ ఉంటుంది. ఇక చూడండి ఈ గల్లీ నుంచి లోపలికి వెళ్ళండి, డెడ్ ఎండ్ తీసుకొని రైట్ తీసుకుంటే మీకు షామాస్ హౌస్ అయితే ఉంటుంది. వీళ్ళు కూడా మనకేంటంటే బాబా గారి పరమ భక్తులలో ఒకరిగా చెప్పుకోవచ్చు. ఆ కాలంలో ఇలా వైద్యాధికారిగా టీచర్గా అయితే ఇతనైతే ఉన్నాడు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి హౌస్ లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తా చూడండి. వాళ్ళకు సంబంధించిన బంధువులు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. అతను ఉన్నాడు కదా, ఆయనకు సంబంధించిన ఒక బంధువు అట. ఇదంతా మనకు బాబా గారు తిరిగిన ప్రాంతం. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ చూశాక మళ్ళీ సేమ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసేయండి. అంటే ఇప్పుడు మధ్యలో చూసిన బాబా మందిరం ఆ ఆపోజిట్లో కొంచెం దూరం రాగానే ఒక లెఫ్ట్ గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో నుంచి లోపలికి వెళ్తే బాబా గారి యొక్క పరమ భక్తురాలైన బైజామా హౌస్ ఉంటుంది. ఈ హౌస్ కూడా ఆ కాలం నాటిదే. ఒకసారి ఇప్పుడు హౌస్ని అయితే చూపిస్తా చూడండి. బాబా గారి యొక్క పరమ భక్తురాలు వాళ్ళ హౌజులు అయితే ఇప్పుడు మీకు కొన్ని అయితే చూపిస్తున్నాను. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు చాలా బాగా అయితే కాపాడుతున్నారు అందరూ. ఇప్పుడు మనం చూస్తుందే హౌజు. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న వరకు ఫస్ట్ డే అయితే అయిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు సైకిల్ బాబా ఆశ్రమంలో ఉండాలంటే ఉండొచ్చు. సైకిల్ బాబా ఆశ్రమంలో ఒకటి కాశీలో ఉంది, ఒకటి వచ్చేసి షిరిడీలో ఉంది. ఇలా మీకు డే 1 అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఏంటంటే నేను స్టే చేసిన రూమ్ అయితే చూపిస్తాను. ఇంతకుముందుకు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ చూపించాను కదా, ఆ టెంపుల్ పక్క గల్లీలోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాను నైట్ ఏదైతే ఏందని. ఈ రూమ్ వచ్చేసి అంత బాగలేదు, 500 పడ్డది కానీ కొంచెం నీట్గా అయితే లేదు. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు అంతా ఎలా ఉందో చూపిస్తాను. ఇదంతా మీకు రూమ్ యొక్క వ్యూ. ఒక చిన్న ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఇది వచ్చేసి ఏసీ రూమ్ కాదు, నాన్ ఏసీ రూమ్. నేను షిరిడీలో మరొక రోజు కూడా స్టే చేసిన, అప్పుడు వచ్చేసి సూపర్ రూమ్ అయితే 500 రూపీస్లో ఉంది. అది మీకైతే నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మీరు ఆల్మోస్ట్ షిరిడీలో ఉన్న పర్యాటక ప్రదేశాలు మొత్తం అయితే కవర్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనకు డే 2 మార్నింగ్. ఈ డే 2 ఏమేమి కంప్లీట్ చేయొచ్చో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇక నేను నెక్స్ట్ డే మార్నింగ్ షిరిడీ బస్ స్టాప్కి అయితే వచ్చిన. షిరిడీ బస్ స్టాప్ నుంచి త్రయంబకేశ్వరం అయితే వెళ్తున్నా. ఎగ్జాక్ట్లీ 8 o'clock బస్ అయితే ఉంది. చాలా బస్సులు ఉన్నాయి. నేనైతే 8 o'clock బస్కి అయితే డైరెక్ట్ త్రయంబకేశ్వరం అయితే వెళ్తున్నా. టికెట్ ప్రైస్ వచ్చేసి ఆర్టీసీ బస్కు 180 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేసిర్రు. అయితే మీరు ఇక్కడ నుంచి తొందరగా కంప్లీట్ చేసుకోవాలంటే టూర్ ప్యాకేజ్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు. టూర్ ప్యాకేజ్ తీసుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ వ్యాన్లలో ఒక 300 రూపీస్ అయితే తీసుకుంటారు. త్రయంబకేశ్వరం వాళ్ళు చూయించుకొని తర్వాత నాసిక్ వచ్చి పంచవటిలో వదిలేస్తారు. అవన్నీ మీరే చూసుకోవాలి. ఇలా ప్యాకేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. బట్ ఏంటంటే వాళ్ళు లిమిటెడ్ పీరియడ్ టైం ఇస్తారు, ఒక 1 hour 2 hours ఇస్తారు. బట్ నాకు అది సరిపోవు, అన్నీ కవర్ కావని నేనైతే బస్సులో అయితే వెళ్తున్నాను.
త్రయంబకేశ్వరం బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇక్కడనే మనకు బస్ స్టాప్ అయితే ఉంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మనకు ఆలయం అయితే ఉంది. ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. ఆలయం దగ్గరికి వెళ్ళే ముందే ఎగ్జాక్ట్లీ బస్ స్టాప్ ఆపోజిట్లోనే ఆ దూరంలో చూడండి ఒక కమాన్ కనబడుతుంది. ఈ కమాన్ లోపలికి కొంచెం దూరం వస్తే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ చాలా బాగుంది. తప్పకుండా ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. ఆ దూరంలో ఉంది కదా, అక్కడనే టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ దర్శనం చేసుకొని ఒకసారి రైట్ సైడ్ చూడండి, కమాన్ కనబడుతుందా? ఈ కమాన్ నుంచి మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక దూరంలో చూడండి మీకు బ్రహ్మగిరి పర్వతాలు ఎంత సూపర్గా కనబడుతున్నాయి చూడండి ఒకసారి ఆ దూరంలో. వావ్, మామూలుగా మనం టూర్ ప్లాన్ తీసుకొని రావచ్చు. టూర్ ప్లాన్ తీసుకొని వస్తే 300 రూపీస్లోనే ఉంది. బట్ ఏంటంటే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇట్లా టైం ఇస్తారు, అంతలోనే కంప్లీట్ చేయాలి. మనకేంటంటే అంతలో కంప్లీట్ కాకపోవచ్చు అని నేనైతే డైరెక్ట్ వచ్చేసిన. వావ్, ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చూడండి, బ్రహ్మగిరి పర్వతాలు, గంగా నది అంటే గోదావరి జన్మస్థలం ఇక్కడనే. ఇక్కడి నుంచే మనకు గోదావరి అయితే ప్రవహించడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఒకసారి మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాక గోదావరి జన్మస్థలాన్ని చూద్దాం. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా 600 మీటర్స్ దూరం అవుతుంది. ఒకటి స్టేట్ అని చెప్తారు, స్టేట్ అయితే వెళ్ళాలి. అలా కొంచెం దూరం రాగానే చూడండి ఒక చిన్న చౌరస్తా అలా వస్తుంది. ఇక స్టేట్ వెళ్ళిపోతే మనకు టెంపుల్ అయితే ఉంది. మన వెహికల్స్ ఏ ఉన్నా సరే ఇక్కడనే ఆపేసి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ప్రైవేట్ వెహికల్స్ వస్తే ఇక మనకు ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చే వరకు 11-11:30 అయింది కదా. ఇక్కడైతే నేను లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసి ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం మీకు పార్కింగ్ అయితే ఉంటుంది. ఆ లోపలికి వెహికల్ని అయితే అలో చేయరు. ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటే చూడండి దూరంలో మీకు బ్రహ్మగిరి పర్వతాలు కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేది చూడండి. ఇప్పుడు మనం చూస్తుందే మెయిన్ ఎంట్రన్స్. మనకు ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. బట్ ఏంటంటే రష్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆ సైన్ నుంచి అయితే మనం అయితే పంపిస్తారు. ఇక్కడ షూలు పెట్టుకోవడానికి అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. మనము దర్శనానికి ఫ్రీ దర్శనం వెళ్ళొచ్చు, లేదా డొనేషన్గా 200 రూపీస్ దర్శనానికి కూడా మనం అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి రష్ అయితే ఫుల్ ఉంది. ఇలా లోపలికి రాగానే మీకు బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో ఉన్న త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం అయితే మనకు దర్శనమిస్తుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైందే మనకి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడే ఉన్న మనకు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని అయితే అందరూ నిత్యం పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఈ ఆలయానికి చాలా చరిత్ర అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కొలువైన ఒక గొప్ప పుణ్యక్షేత్రమే త్రయంబకేశ్వర పుణ్యక్షేత్రం. ఒకసారి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడి నుంచి మీకు స్వామివారి అయితే దర్శనం ఇస్తున్నారు. 12 జ్యోతిర్లింగాలలో చాలా ముఖ్యమైనదిగా ఈ జ్యోతిర్లింగాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. అలా మనం దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి బయటకు అయితే వచ్చేస్తాం. ఇలా బయటికి రాగానే మీకు చిన్న చిన్న ఆలయాలు అయితే చూడండి చాలా అయితే కనబడతాయి. ఒకసారి చూడండి ఇక్కడ ఒక ఆలయం ఉంది, ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి మరొక ఆలయం అయితే ఉంది. ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ 1730 ఆ టైంలో అయితే ఛత్రపతి శివాజీ గారి యొక్క సైన్యాధిపతి అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించాడట. ఒకసారి ఈ పక్కకు కూడా చూడండి, ఇక్కడి నుంచి చూస్తే చూడండి ఒకసారి ఆలయం యొక్క వ్యూ ఎంత సూపర్గా కనబడుతుందో. ఇక ఇక్కడ వచ్చేసి మరొక మందిరం కూడా చూడండి. ఈ మందిరంలో ఉన్న అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకోండి. ఇలా దర్శనం చేసుకొని చుట్టూ అయితే మనం తిరుక్కుంటూ మళ్ళీ ముందు సైడ్కి అయితే వచ్చేస్తున్నాం. ఒకసారి వ్యూ ఎలా ఉందో అని మొత్తం వ్యూని అయితే చూపిస్తున్నాను. ఇంకా చాలా ఉంది, చాలా పెద్ద వీడియో వస్తుంది. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో అయితే ఉంది చూడండి. ఇలా మనం మొత్తం తిరుక్కుంటూ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రంట్ భాగానికి అయితే వచ్చేసాను చూడండి. అక్కడి నుంచి ఇక మనం స్ట్రేట్ అయితే వెళ్దాం. స్ట్రేట్ వెళ్తే ఏంటంటే మీకు గోదావరి కుండ అయితే ఉంటుందట, ఆ ప్రాంతానికి అయితే వెళ్దాం. ఇక మనకు ఆ టెంపుల్ ఉన్నది కదా మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్ట్రేట్ ఒకటే దారి, అలా వెళ్తే మీకు గోదావరి కుండ వస్తుందని చెప్పారు. ఒకసారి చూడండి ఇక్కడైతే మీకు రాసి అయితే ఉంది చూడండి, గోదావరి మందిరం అయితే. ఇక్కడ ముఖ్యంగా మీకు ఏంటంటే అన్నీ హిందీలోనే ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా ఆల్మోస్ట్ మీకు ఎక్కడ కనబడాయి. కొంచెం హిందీ వస్తేనే మనం ఈ ప్రాంతంలో అయితే తిరగలుగుతాం. అందరూ హిందీలోనే మాట్లాడుతున్నారు. మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఈ గోదావరి కుండ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇక్కడ ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి మనకు పుష్కరాలు అయితే జరుగుతాయట. ఆ టైంలో ఈ ప్రాంతానికి ఏంటంటే దేశంలో ఉన్న నలుమూల నుంచి సాధువులు అయితే ఇక్కడికి వస్తారట. ఒకసారి చూడండి ఆ దూరంలో ఉందా బ్రహ్మగిరి పర్వతాలపైనే గోదావరి జన్మస్థలం అయితే ఉంది. అక్కడి నుంచి గోదావరి వచ్చేసి ఈ కుండలో కూడా చేరుతుందట. ఇక ఇక్కడి నుంచి మనకు నాసిక్ అలా గోదావరి వచ్చేసి చాలా పెద్దగా విచ్ఛిన్నం అయితే అయింది. ఇక్కడ శివలింగాన్ని చూడండి నిత్యంగా వాటర్ అయితే పడుతూనే ఉంది. ఇదంతా మనకు గోదావరి కుండ యొక్క మనకు వ్యూ అయితే కనబడుతుంది చూడండి. చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు. చుట్టూ కూడా చిన్న చిన్న ఆలయాలు చాలా బాగున్నాయి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అయితే సందర్శించండి. ఇలా సందర్శించి మళ్ళీ సేమ్
ఈ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసేయండి. ఈ బ్యాక్ సైడ్ వచ్చి కొంచెం ముందుకు వచ్చిరనుకో మీకు మీకు గౌతమి లేక్ అయితే కనబడుతుంది. ఒకసారి గౌతమి లేక్ యొక్క వ్యూని అయితే చూడండి. మనకు గోదావరి నది పేరునే గౌతమి లేక్గా పిలవడం అయితే జరుగుతుంది. 2 పేర్లు ఒకటేనట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వ్యూ కనబడుతుందో. ఆ దూరంలో చూడండి బ్రహ్మగిరి పర్వతాలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో. అక్కడనే మనకు ఛత్రపతి శివాజీ గారి యొక్క కోట అయితే ఉంది, టెంపుల్ కూడా ఉందట. ఇలా బ్రహ్మగిరి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 1000 మెట్ల వరకు అయితే మనం ఎక్కాలి. కానీ వానాకాలంలో ఈ ట్రెక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలంలో కాబట్టి అంత అయితే లేదు కాబట్టి నేను ట్రెక్ అయితే చేయలేదు. ఒకసారి మీరు వెళ్ళాలనుకుంటే వర్షాకాలంలో ట్రెక్ చేయండి, చాలా బాగుంటుంది. పైన వచ్చేసి పరమేశ్వరుడు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఆ టైమింగ్స్ ఆ డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ పైన అయితే ఇచ్చాను చూడండి. మీకు ఏంటంటే ఆల్మోస్ట్ 6 to 7 అవర్స్ అయితే ఈ ట్రెక్కు టైం అయితే పడుతుందట. ఇదంతా మనకు పైన వచ్చేసి వ్యూ అయితే మధ్యలో వచ్చేసి గోదావరి జన్మస్థలం అయితే ఉంది. ఆ స్థలానికి నేనైతే వెళ్ళాను. ఒకసారి ఆ స్థలానికి వెళ్ళడానికి వేస్ ఏందో మీకైతే చెప్తాను. మీకేందంటే ఒకవేళ టూర్ ప్యాకేజ్ తీసుకుని వెళ్తే ఒక 1 hour 2 hours త్రయంబకేశ్వరంకి ఇచ్చేస్తారు. అక్కడ మీరు దర్శనం చేసుకున్నాక వాళ్ళు చెప్పిన అడ్రస్కు మళ్ళీ వచ్చేస్తే వెహికల్ పైన తీసుకెళ్ళి నాసిక్ అయితే తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఏంటంటే గోదావరి జన్మస్థలానికి అయితే వెళ్తున్నాం. ఈ ప్లేస్ని అయితే వాళ్ళైతే చూపించారు. అందుకే ఈ పర్టికులర్ ఈ ప్లేస్ కోసమే నేనైతే వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకోలేదు. కొంచెం అమౌంట్ ఎక్కువైనా సరే అని నేనైతే ఈ గోదావరి జన్మస్థలానికి అయితే వెళ్తున్నాను. అయితే మీకు ఎగ్జాక్ట్లీ త్రయంబకేశ్వరం యొక్క ప్రధానమైన ఎంట్రన్స్ దగ్గరనే ఆటోస్ అయితే ఉంటాయి. మీకు ఆటో వాళ్ళు ఏంటంటే ఒక 500 రూపీస్ అయితే తీసుకొని ఈ కొండపైకి అయితే మనం తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు నడుచుకుంటూ రావాలంటే ఒక 750 మెట్స్ అయితే ఉన్నాయట. అలా కష్టం అనుకుంటే ఈ ఆటో తీసుకొని రావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి బ్రహ్మగిరి పర్వతాలపై నుంచి ప్రవహిస్తున్న గంగానది దగ్గరికి అయితే వచ్చినాం. గోదావరి యొక్క జన్మస్థలం వచ్చేసి ఇక్కడనే. ఆ పై పార్క్ అయితే చేరుకోవాలి. ఆల్మోస్ట్ ఏంటంటే మీకు కింద త్రయంబకేశ్వర ఆలయం నుంచి పైకి రావాలంటే 750 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు కాక మీరు ఆటోలో కూడా పై వరకు రావచ్చు. వస్తే ఒక 100 మెట్లు ఎక్కితే పైకి అయితే పోతాం. పై వరకు అయితే వెళ్దాం. ఒకసారి చూడండి ఆ బ్రహ్మగిరి పర్వతాలు మీకు ఎట్లా కనబడుతున్నాయో. వావ్, ఆ పైకి వెళ్ళాలి మనం నడుచుకుంటా. నాకు తెలిసి ఆలయం వచ్చేసి అక్కడ ఉన్నట్టు చూడండి. అక్కడ ఉన్నచ్చి ఆలయం ఉన్నట్టున్నది. అంతవరకు వెళ్ళాలి. వావ్, కొండ చూడు మొత్తం నిటారుగా మీకు ఎట్లా కనబడుతుందో. ఇదంతా కొండ. ఇక్కడికి ఏంటంటే మనం మెట్ల పైన కూడా రావచ్చు, కానీ ఆ 750 మెట్లు ఎక్కి రావాలంటే చాలా కష్టం. ఈ పై వరకు ఆటోలు వచ్చినాం. ఇక్కడ నుంచి ఆటోలు వస్తే ఒక 100 మెట్లు ఎక్కితే పైకి అయితే వెళ్ళొచ్చట. ఈ లెఫ్ట్ నుంచి వస్తే మనం మెట్ల మార్గం ఉంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 100 మెట్స్ అయితే ఉంటాయట. మీకు ప్రాబ్లమే లేదు. మధ్యలో ఏమైనా వాటర్ కావాలంటే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. కఠినమైన మార్గంలో పైకి అయితే వెళ్ళాలి. వెళ్తూ ఉంటుంది చూడండి, ఫుల్ దమ్మొస్తుంది. ఆ కొండ మధ్యలో వచ్చేసి మనకు గోదావరి జన్మస్థలం అయితే ఉందట. ఇక్కడ ఏంటంటే కోతులతో చాలా ప్రాబ్లం ఉంది. వీడియో వచ్చేసి చాలా లెంతీగా ఉంది. ఫుల్ వీడియో అంటే మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. ఒకసారి చూడండి. ఆ పైనే మనం బ్రహ్మగిరి ట్రెక్ ఎక్కితే ఆ పై వరకు వెళ్తాం. సపరేట్ మెట్లు అయితే ఉన్నాయి ఆడికి వెళ్ళాలంటే. ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. మనం మొత్తం ఆల్మోస్ట్ అన్ని మెట్లు ఎక్కుంటే పై వరకు అయితే వచ్చాము. మనకు గోదావరి యొక్క జన్మస్థలం వచ్చేసి ఇక్కడనే చెప్పడం జరుగుతుంది. అక్కడ చూడండి, అక్కడ మనకు నందీశ్వరుడు అయితే కనబడుతుండో. ఆ నందీశ్వరుడు నుంచి మనకు జ్వాల అనేది బయటకు వస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి మనకు కిందికి వెళ్ళి పెద్దగా గోదావరిగా అయితే విచ్ఛిన్నం కావడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడనే మనకు ప్రథమంగా గోదావరి పుట్టడం అయితే జరిగింది. అక్కడి నుంచి వచ్చిన నీరు ఇక్కడ పెద్ద లోయలు ఉంటుంది, అక్కడి నుంచి కిందికి అయితే చేరుతుంది. ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ ఫ్లో అనేది తక్కువ ఉంది. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా నందిలోటి నుంచే మనకు నీరు అనేది వస్తూ ఉంటుంది. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మనమైతే తెలియదు మనకు. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్, మొత్తం వచ్చేసి 5 టెంపుల్స్ అయితే ఉన్నాయి. నేనైతే బ్యాగ్ తీసుకొని వచ్చినా కానీ కోతులు ఎంబడబడుతున్నాయి, చాలా కోతులు ఉన్నాయి ఇక్కడైతే. వావ్, అక్కడ మెయిన్ మనం అక్కడ చూసిన టెంపుల్ వచ్చేసి అటు సైడ్ ఉన్నది. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇటైతే వస్తున్నాం. ఫ్రంట్ వచ్చేసి ఇంకా 2 ఆలయాలు అయితే ఉన్నాయి. ఆ పైకి చేరుకోవాలి. ఇలాగే మీరు మెట్ల మీద పైకి రాగానే ఇక్కడ మీకు గణనాథుని విగ్రహం కనబడుతుంది. లోపల వచ్చేసి
కొన్ని ఆలయాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయాలను అయితే సందర్శించుకోండి. అయితే ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 14 కిలోమీటర్ దూరంలో వచ్చేసి హరిహర ఫోర్ట్ అయితే ఉంటుంది. ఈ ఫోర్టు చాలా ఫేమస్ మహారాష్ట్రలోనే. బట్ ఏంటంటే వర్షాకాలంలో ఈ ఫోర్టు చాలా బాగుంటుంది. 1 డే టైం అయితే పడుతుంది. చూసి ప్లాన్ అయితే చేసుకోండి. అయితే మీకు ఏంటంటే మీకు త్రయంబకేశ్వరం నుంచి ఎగ్జాక్ట్లీ 12 కిలోమీటర్ దూరంలో మీకు కాయిన్స్ మ్యూజియం ఉంటుంది. మన ఇండియాలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని కాయిన్స్ని అయితే చూడవచ్చు. ఒకవేళ మీరు నాసిక్ నుంచి వస్తే చూసి కూడా రావచ్చు. బట్ ఏంటంటే నేను రిటర్న్లో చూద్దాం అనుకొని ఈ ప్లేస్ని అయితే మిస్ అయిపోయాను. మీకు త్రయంబకేశ్వరకు నాసిక్కు మధ్యలో అయితే ఈ ప్లేస్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ చేసుకున్నాక మరొక ఫేమస్ ప్లేస్ ఏంటంటే ఈ త్రయంబకేశ్వరంలో అంజనాద్రి ఫోర్టు. ఈ ఫోర్టు చాలా బాగుంటుంది. కొండ పైకైతే ఎక్కాలి. ఈ ప్లేస్ కూడా మీకు వర్షాకాలంలో చాలా బాగుంటుంది. పైన వచ్చేసి మీకు ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఒకవేళ చూడాలనుకుంటే చూసి ప్లాన్ అయితే చేసుకోండి. ఈ విధంగా నేను మళ్ళీ వచ్చేసి రిటర్న్ నాసిక్ అయితే వచ్చేసాను. ఈ నాసిక్ నాకు ఎగ్జాక్ట్లీ 4 to 5 మధ్యలో అయితే నాసిక్ అయితే వచ్చేసాను. మీకు త్రయంబకేశ్వరం నుంచి నాసిక్ వచ్చేసి 35 రూపీస్ అయితే బస్ వాళ్ళు తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి పంచవటికి చేరుకోవాలంటే ఆటో వాళ్ళు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. టైం ఉంటే నడుచుకుంటారండి. ఇక మీకు ఎగ్జాక్ట్లీ పంచవటి దగ్గరలోనే సుందర్ నారాయణ మందిర్ ఉంటుంది. రినోవేషన్లో ఉంది. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఈ టెంపుల్ని వీలైతే మీరు కూడా సందర్శించండి. ఇక మీకు అలానే కొంచెం ముందుకు రాగానే బ్రిడ్జ్ అయితే వచ్చేస్తుంది. ఇక మెయిన్ పంచవటి ప్లేస్కి అయితే వచ్చేసాం. రైట్ సైడ్లో చూడండి పంచవటి కనబడుతుంది. వర్షాకాలంలో మొత్తం ఈ ప్లేస్ చూస్తున్నామా మొత్తం మునిగిపోతుంది. అలానే కొంచెం ముందుకు రాగానే కమాన్ వస్తుంది. ఆ నుంచి చౌరస్తా నుంచి ఆ రైట్ తీసుకోవాలి. ఫస్ట్ రైట్. ఆ రైట్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ మీకు కొంచెం ముందుకు రాగానే ఇక్కడ లాడ్జ్ అయితే కనబడుతుంది చూడండి. ఈ లాడ్జ్లోనే నేనైతే స్టే చేశాను. చాలా బాగుంది లాడ్జ్. రూమ్స్కి మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడైతే చూసి కొంచెం అయితే చూసుకోండి. రూమ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా కొంచెం మెట్లెక్కి పైకి రాగానే రిసెప్షన్ అయితే ఉంది. మనకేంటంటే 1000 రూపీస్లో విత్ ఏసీ రూమ్ అయితే దొరికింది. ఎండాకాలం కాబట్టి నాన్ ఏసీ రూమ్లలో అయితే ఉండలేకపోతున్నాం. అందుకే నేనైతే ఏసీ రూమ్ అయితే తీసుకున్నాను. ఇక మనం 3rd ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు. ఇలా పైకి రాగానే లాక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. లోపలికి రాగానే రూమ్ చూడండి చాలా బాగుంది. స్పేసియస్గా ఉంది. మంచిగా ఏసీ కాబట్టి చాలా చల్లగా ఉంది. మనకు ఆల్మోస్ట్ ఈ రూమ్కి వచ్చే వరకు మనకు 5 o'clock అయితే అయిపోయింది. కొంచెం రూమ్స్ దొరకడానికి చాలా టైం పట్టింది మనకైతే. ఒకసారి రూమ్ వ్యూని కూడా చూపిస్తా. ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో కూడా ఇప్పుడైతే చూపిస్తా చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఏసీ కనబడుతుంది. కొంచెం ముందుకు పోతే ఇక్కడ మనకు మిర్రర్ కనబడుతుంది. సింక్ కూడా కనబడుతుంది చూడండి. ఇది రూమ్ యొక్క వ్యూ. ఒకసారి వాష్రూమ్ కూడా మీకు అయితే చూపిస్తా చూడండి ఏ విధంగా ఉందంటే చాలా నీట్గా వాష్రూమ్ అయితే ఉంది. గీజర్ ఉంది. హాట్ వాటరు, కూల్ వాటరు అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. దీని తర్వాత నేను కొన్ని అయితే చూపించాను కానీ అవేం చూపించలేదు మీకైతే. ఇప్పుడు మీరు వచ్చేసి ఆల్మోస్ట్ త్రయంబకేశ్వరం ఇదంతా కంప్లీట్ అయిపోయింది. నాసిక్లో కూడా కొన్ని ప్రదేశాలను అయితే చూసాం కదా. ఇప్పుడు మనకు డే 3లో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను అయితే ఇప్పుడు చూద్దాం. ఇక మన రూమ్ దగ్గర ఫ్రెష్ అప్ అయి మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 7 o'clock నేను లేచేసి పంచవటి మొత్తం చూసేద్దామని వచ్చేసిన. ఆ నుంచి మా రూమ్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ పక్కనే మనకు ఒక పెద్ద టెంపుల్ అయితే కనబడ్డది, బాలాజీ మందిర్. ఆ టెంపుల్ అయితే దర్శనం అయితే చేసుకున్నా. ఆ టెంపుల్ దర్శనం చేసుకున్నాక ఎగ్జాక్ట్లీ ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే మనకు మొత్తం రామ్కూడ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు కపిలేశ్వర్ మహాదేవ్ మందిర్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ చాలా బాగుంది. తప్పకుండా చూడండి, మిస్ కాకండి. ఇట్లా కొంచెం మెట్లెక్కి పైకైతే వెళ్ళాలి. మెట్ల మార్గంలో మధ్యలో వచ్చేసి ఆంజనేయ స్వామి ఆలయం ఇవన్నీ అయితే ఉంటాయి. వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో మీకు చిన్న చిన్న ఆలయాలు కూడా చాలా కనబడతాయి. ఇవన్నీ చూసుకుంటూ అందులో దర్శనాలు చేసుకుంటూ ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే వచ్చేసేయండి. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మనకు ఆలయం లోపటి యొక్క వ్యూ. ఇక ఈ ఆలయం చుట్టూ చూస్తే చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా కనబడతాయి. ఒకసారి చూడండి, భక్తులు వచ్చేసి ఈ ఆలయాలను దర్శనం చేసుకోవడం అయితే మనం చూడవచ్చు. ఈ చెట్టు కింద చూడండి కొన్ని ఆలయాలు అయితే మనకు దర్శనం ఇస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకు వస్తే మరొక ఆలయం ఉంది. ఇప్పుడు మనం వచ్చిన వ్యూ ఈ విధంగా అయితే మనం వచ్చాము. ఇక్కడ ఈ టెంపుల్ నుంచి మనం వచ్చేసి ప్రస్తుతానికి పంచవటి ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒకసారి మీకు వెళ్ళాక చూడండి. ఇక టెంపుల్ నుంచి మనం ఒకటే స్ట్రేట్గా వచ్చేసాం అనుకో, ఇక్కడ చూడండి మీకు అర్ధనారీశ్వర ఆలయం అయితే మీకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ ఉన్న శివుడు మాత్రం ఎంతో తేజవంతంగా మనకు దర్శనం ఇస్తున్నాడు చూడండి. సగం పార్వతీదేవి, సగం వచ్చేసి శివుడు అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే మీకు రామకుడు అయితే ఉంటుంది. ఈ రామకుడు స్పెషల్ ఏంటంటే రాముడు వచ్చేసి అరణ్యవాస సమయంలో ఇక్కడనే స్నానం అయితే ఆచరించాడట. అందుకే ఈ ప్రాంతాన్ని చాలా పవిత్రమైన ప్రదేశంగా కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అలానే కొంచెం ముందుకు వస్తూ ఉంటే ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి మనకు స్వయంభు మహాదేవ్ మందిర్ అయితే ఉంది చూడండి, బాణేశ్వర్ మహాదేవ్ మందిర్. అక్కడి నుంచి కొంచెం మనకు దూరం వస్తే మరొక టెంపుల్ అయితే ఉంది చూడండి. ఇక్కడ ఈ టెంపుల్లో చూడండి శివుడు అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాడు చూడండి లింగ రూపంలో.
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఆలయం మామూలుగా శివలింగం పైన నిరంతరం నీటి ప్రవాహం పడేటట్టయితే ఇక్కడైతే ఉన్నాయి చూడండి. ఈ పక్కనే మనకు సిద్ధ హనుమాన్ మందిర్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న హనుమంతుని కూడా మీరైతే దర్శనం అయితే చేసుకోండి. ఇదంతా మనకు ఎర్లీ మార్నింగ్ యొక్క వ్యూ. ఇక్కడ చూడండి ఈ చిన్న దాంట్లో మనకు త్యాగేశ్వర్ మహాదేవ్ మందిర్ ఉన్నది చూడండి. ఇక్కడ నుంచి రామకుడు చూడండి చాలా బ్యూటిఫుల్గా స్పష్టంగా అయితే మీకు కనబడుతుంది. ఒకసారి చూడండి పిండ ప్రదానాలు అవి అయితే చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఏంటంటే మనకు మెయిన్ ఎండాకాలం కాబట్టి చాలా స్లోగా ఉంది వాటర్ ఫ్లో అయితే. మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది చాలా స్లో, అంటే చాలా స్లో ఉంది వాటర్ అయితే. ఇదంతా మనకు ఎక్కువ వర్షం కొట్టినప్పుడు అయితే మొత్తం మునిగిపోతుందట, సమ్మర్ కాబట్టి మీకైతే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి చక్రధర్ స్వామి మందిర్ అయితే ఉన్నది. ఈ మందిరాన్ని కూడా మీరైతే సందర్శించండి. ఒకసారి టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి పంచవటి ఘాట్ కనబడుతుంది. పంచవటిలో మనం రామకుడి దగ్గర అయితే ఉన్నాం. ఇదంతా వచ్చేసి మనకు రామ్కుండ్గా మనం అయితే చెప్పుకోవచ్చు. చూడండి భక్తులు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఏంటంటే స్నానం ఆచరించే వెళ్తారు. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే మనకు రాముడు స్నానం చేశాడు కాబట్టి చాలా పవిత్రమైన ప్రదేశంగా భక్తులందరూ కొలుస్తూ ఇక్కడ స్నానాలు అయితే చేసి అయితే వెళ్తారు. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటే చూడండి లెఫ్ట్ సైడ్లో మీకు అంతా భక్తులే కనబడుతారు స్నానాలు చేస్తూ. ఇక ఇక్కడ వచ్చేసి పిండ ప్రదానాలు అవి అయితే చేస్తున్నారు చూడండి. ఈ లెఫ్ట్ సైడ్లో మీకు ఏంటంటే త్రివేణి సంగమం అయితే ఉంటుంది. అక్కడ ఏంటంటే వర్షాకాలంలో నీటి ప్రవాహం చాలా ఎక్కువ ఉంటుందట, అప్పుడు బోటింగ్ రైడ్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంత మూసేసి ఉంది. ఇక్కడ మనకు మరొక ఆలయం కూడా కనబడుతుంది చూడండి. హిమాలయం వెళ్ళి అయితే చూద్దాం. మొత్తం వాటర్ అయితే ఇక్కడ చాలా హెవీగానే పోతుంది. ఇక్కడ టెంపుల్ అయితే ఉంది చూడండి. పాతాళేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అట, అంటే ఇట్లా కొంచెం భూమి లోపటికైతే ఇక్కడ టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి. మనము రామ్కుండ్లో చూసుకుంటూ ముందుకైతే వస్తున్నాం చూడండి. ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చాం కదా, అక్కడ వచ్చేసి పిండ ప్రదానం అయితే చేస్తున్నారు. ఇక మెయిన్ పుష్కరిణి అంటే రామునికి సంబంధించిన తీర్థం వచ్చేసి ఇదే, దీన్నే రామ్కుండ్గా పిలవడం అయితే జరుగుతుంది. పుణ్యస్నానాలు అయితే అందరూ చేస్తున్నారు చూడండి. కాశీలో మీకు ఎలా వెళ్తున్నాయి వాటర్ సేమ్ ఇలానే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇక్కడ శివలింగాలే కనబడుతూ ఉంటాయి. ఒకసారి ఇంకా మనం ముందుకు వెళ్తూ ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ అయితే వెళ్దాం. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే ఒకసారి చూడండి ఈ టెంపుల్ అయితే కనబడుతుంది. ఈ టెంపుల్ ఏంటంటే ఇప్పుడే చూడగలుగుతాం, వర్షాకాలంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయే ఉంటుంది. ఇక్కడ నీటి ప్రవాహం చూడండి చాలా తక్కువ అవుతుంది కదా, ఇదంతా బ్రిడ్జు ఇదంతా మనకు వర్షాకాలంలో అయితే మునిగిపోతుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే చూడండి వావ్ బ్యూటిఫుల్గా ఇక్కడైతే మీకు నది అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మీకు మరొక ఆలయం అయితే కనబడుతుంది. ఒకసారి దూరంకి వెళ్ళి వ్యూ కూడా చూపిస్తా చూడండి. వావ్ ఆలయం చాలా సూపర్గా ఉంది, చాలా ఓల్డ్ టెంపుల్ అట. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఆలయము, గణపతి ఆలయము, నెక్స్ట్ గణనాథుని ఆలయాలే ఉన్నాయి. రెండు అయితే గణనాథుల ఆలయాలు ఉన్నాయి, అట్లా లాస్ట్కు మరొక ఆలయం ఉంది. చిన్న చిన్న ఆలయాలు అయితే చాలా కనబడుతున్నాయి. వావ్ ఆలయం చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఒకసారి చూడండి ఇక్కడ మనకు శివలింగానికి వచ్చేసి శివునికి అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు చూడండి నీటితోని. ఆ దూరంలో చూడండి మీకు గోరారాం మందిర్ అయితే ఉన్నది, చాలా ఓల్డ్ టెంపుల్. ఒకవేళ టైం ఉంటే సందర్శించండి మీరు. ఇప్పుడు మనం ఈ నీలకంఠేశ్వర మహాదేవ్ టెంపుల్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంది అనేది. నందీశ్వరుని దగ్గర నుంచి చూస్తే చూడండి అక్కడ శివయ్య అయితే లింగ రూపంలో మనకైతే కనబడుతున్నాడు. ఒకసారి పైన చూడండి వ్యూ మొత్తం రాతితోనే నిర్మించింది, ఎంత చక్కగా కనబడుతుందో. అక్కడ నీటి యొక్క ప్రతిబింబాలు కూడా ఇక్కడ చక్కగా పడుతున్నాయి చూడండి. ఇప్పుడే మనం ఆలయం లోపలికి అయితే వచ్చేసాము. ఒకసారి పైన చూడండి రూపంతా ఎలా ఉందో. వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. టెంపుల్ ఇటు సైడ్ మొత్తం నిర్మాణం చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఇక్కడ స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. ఇక ఎగ్జాక్ట్లీ ఈ ఆలయం ముందు చూడండి వ్యూ ఎంత బాగా కనబడుతుందో. అక్కడి నుంచి బ్యాక్ వచ్చేసారు అనుకోండి, ఇప్పుడు మనం చూసిన ఆ బ్రిడ్జ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మరొక స్వామివారి ఆలయం అయితే కనబడుతుంది. వావ్ సూపర్ ఉన్నారు కదా. ఇదంతా మనకు ఘాట్ యొక్క వ్యూ, అందరూ స్నానాలు అయితే ఆచరిస్తున్నారు. ఈ ఘాట్కి ఆపోజిట్లోనే ఇక్కడ విశ్వేశ్వర్ మహాదేవ్ మందిర్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ని కూడా చూడండి. నేను ఏంటంటే మార్నింగ్ టైంలో వెళ్ళినా కదా, ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఇదంతా మీకు ఘాట్ యొక్క వ్యూ. ఇదంతా మనకి ఏంటంటే గోదావరి నది. ఈ గోదావరి నది మనకు ఆల్మోస్ట్ ఏడ చూసినాం. ఇప్పుడు మనం త్రయంబకేశ్వరం వెళ్ళినప్పుడు మనకు ఆ కొండ పైన అంటే బ్రహ్మగిరి కొండ మధ్యలో గోదావరి జన్మస్థలం ఉందన్న కదా, అక్కడి నుంచి నీటి ప్రవాహం స్టార్ట్ అయ్యి ఇక ఇక్కడికి వచ్చేవారు చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇలా పెద్దగా అయితే అవుతుంది.
ఇక్కడ రామ్ మందిర్ ఉంది. ఈ రామ్ మందిర్కి ఆపోజిట్లోనే ఇప్పుడు మనం చూసిన నీలకంఠేశ్వర్ మహాదేవ్ మందిర్ ఉన్న చూడండి. ఇప్పుడు మనం ఇంతకుముందే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసారు అనుకో, మీకు ఇక్కడ వచ్చేసి గణేష్ మందిర్ అయితే ఉంటుంది. ఈ గణేష్ మందిర్కు పక్కనే ఒకసారి ఇక్కడ చూడండి కనబడుతుందా, ఇక్కడ వచ్చేసి మీకు సప్తశృంగేరి మాత ఆలయం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, సప్తశృంగేరి మాత మందిరం అయితే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తున్నారు. ఆ అమ్మవారి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మీకు మరొక ఆలయం కూడా కనబడుతుంది. ఈ ఆలయానికి ప్రవేశించడానికి 2 ఎంట్రన్స్ ఉన్నాయి. ఒకటి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, ఒకటి వచ్చేసి మీరు ఫ్రంట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఆలయ నిర్మాణాన్ని అయితే మీకు చూపిస్తున్నా చూడండి. అసలు ఆ గోడలపైన చూడండి ఎలా ఉన్నాయో, అంతటా దేవతామూర్తులే కనబడుతుంది మీకైతే. ఇది ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఆ పైన ఒక పెద్ద గంట కనబడుతుంది చూడండి, నారాయణ శంకర్ టెంపుల్ అట. ఒకసారి ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. వావ్, ఈ ఎంట్రన్సే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు నిర్మాణ శైలి ఎలా ఉంది, లోపల శివుడు మనకి ఎలా కనబడుతున్నాడో ఒకసారి చూసి దర్శనం అయితే చేసుకుందాం. ఎంట్రన్స్కి వెళ్తే ఆర్కిటెక్చర్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ స్వామివారు అయితే ఉన్నారు, వచ్చి దర్శనం అయితే చేసుకోండి. ఒకసారి ఈ పైన నిర్మాణ శైలి అయితే చూడండి చాలా బాగుంది. ఇటువంటి నిర్మాణ శైలిని అయితే నేనైతే ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఒకసారి ఆ పైన చూడండి దేవతామూర్తుల విగ్రహాలే అనుకుంటా, చాలా బ్యూటిఫుల్గా అయితే మనకు కనబడుతున్నాయి చూడండి. వావ్, అసలు ఇటువంటి నిర్మాణ శైలి మనకి ఎక్కడా కనబడదు, ఇక్కడనే ఉన్నాయేమో అనిపిస్తుంది. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే దూరంలో మనకు మరొక శివ టెంపుల్ అయితే కనబడుతుంది. ఈ టెంపుల్ని కూడా మీరే దర్శనం చేసుకోండి. ఇక్కడ మీకు ఏంటంటే ఏడ చూసినా ఆలయాలే కనబడుతూ ఉంటాయి. ముందు వచ్చేసి మనకు మామూలుగా నీళ్ళల్లో ప్రవహిస్తున్నప్పుడే అభిషేకం జరుగుతుందట. నీళ్ళల్లో ఉంటుంది శివలింగం. ఈ నీళ్ళల్లో ఉన్న శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీకు ఏంటంటే ఎక్కడ చూసినా అటు సైడ్ ఇటు సైడ్ దాటికి బ్రిడ్జెస్ అయితే అరేంజ్ చేశారు చూడండి. అన్ని బ్రిడ్జెస్ ఎక్కడ చూసినా మీకు ఆలయాలే కనబడుతూ ఉంటాయి. బాగా హెవీగా రెయిన్ వచ్చినప్పుడు మాత్రం ఇవి మొత్తం నిండిపోతాయట. ఇవన్నిటి మీద నుంచి వాటర్ అయితే పోతుంది. ఇక్కడ ఒక శివలింగం చూసినాక మనం సీతా గుహ ఆ సైడ్ అయితే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ దూరంలో మరొక మందిరం అయితే కనబడుతుంది. ఆ మందిరానికి ఆపోజిట్లోనే ఇక్కడ మనకు శివలింగం అయితే కనబడుతుంది చూడండి. భక్తులు వచ్చేసి మనకు అభిషేకం అయితే చేస్తారు చూడండి. ఈ శివలింగం ఏంటంటే మనం ఎండాకాలంలో మాత్రమే చూడగలుగుతాం. మిగతా డేస్లో ఏంటంటే మొత్తం నీటిలో మునిగిపోయి అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ మనం దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇంత ముందుకు మనం చూసిన టెంపుల్, ఆ టెంపుల్ పక్క గల్లి నుంచే మనం వెళ్తున్నాం. వెళ్తే మీకు ఇక్కడ సాయిబాబా మందిరం ఉంటుంది. ఈ మందిరాన్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసారు అనుకో, రైట్ సైడ్ కమాన్ కనబడుతుంది చూడండి. ఈ రైట్ సైడ్ చిన్న గల్లి ఉందా, ఈ గల్లీలో నుంచి లోపలికి వెళ్తే మనకు సీతా గుహ, మనకు అన్ని మందిరాలు అయితే ఉన్నాయట. ఒక్కొక్క మందిరాన్ని చూసుకుంటూ అయితే వెళ్దాం. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చరు పెయింటింగ్ అయితే మనకు కనబడుతుంది. ఈ పెయింటింగ్ ఆపోజిట్లోనే ఒక టెంపుల్ అయితే ఉంది చూడండి. ఏం టెంపుల్ ఐడియా లేదు. ఈ టెంపుల్ని అయితే ఒకసారి మీరు దర్శనం చేసుకోండి. అయితే టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు గోరేరా మందిర్ ఉంటుంది. ఈ మందిరం స్పెషల్ ఏంటంటే మొత్తం మీకు చెక్కతో చేసే ఉంటుంది. ఇక్కడ స్వామివారు అయితే తెల్లగా ఉంటారట. ఇప్పుడు మనం అయితే మెయిన్ రోడ్ మీద నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 250 మీటర్స్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు కాలారాం మందిర్ అయితే ఉందట. ఆ మందిర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 100 మీటర్స్ ఇలా చూపిస్తుంది. ఆ దూరంలో గోపురం అయితే కనబడుతుంది, అదే టెంపుల్ అనుకుంటా. ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. ఇక మనం నడుచుకుంటూ వచ్చాను చూడండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మీకు టెంపుల్ అయితే ఉంటుందట. ఆ గోరేరాన్ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ మనకు కాలారాం మందిర్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ ఏంటంటే మొత్తం చెక్కతో చేసింది. ఎందుకంటే ఆ కాలంలో మనకు రామలక్ష్మణులు సీతాదేవి ఈ అరణ్యవాసంలో మనకు చెక్కతో చేసుకున్న గడ్డితో ఇంట్లో ఉన్నారు కదా, అందుకే ఆలయం అయితే అలా ఉందట. ఇప్పుడు మనం చూడండి కాలారాం మందిర్కి అయితే వచ్చేసాం. ఈ మందిరం ఏంటంటే మీకు ఈ నాసిక్ పంచవటిలోనే అత్యంత పురాతనమైన ఆలయం అట. ఈ ఆలయం వచ్చేసి మళ్ళా పెద్ద ఆలయం కూడా ఈ ఆలయమే. ఒకసారి ప్రధానమైన ఆలయం యొక్క వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా మీకు అయితే కనబడుతుందో. ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ పంచవటి. వావ్, ఇక్కడ ఒక ట్రీ కూడా కనబడుతుంది. మెయిన్ ఎంట్రన్స్ ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది. ఇళ్ళ నుంచి వెళ్ళి మనం ఆలయంలో ఉన్న స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా అలవ్ అయితే ఉంది. ఒకసారి చుట్టూ వరండాలు చూడండి ఎంత స్ట్రాంగ్గా నిర్మించారో. ఒకసారి చూస్తేనే మీకు అర్థమవుతుంది. మరొక సైడ్ నుంచి అదొక ఎంట్రన్స్.
అలానే ముందుకు వచ్చి కొంచెం లెఫ్ట్ తీసుకున్నారనుకో ఇక్కడ వచ్చేసి మరొక టెంపుల్ అయితే ఉంటుంది, హరిహరేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకొని కొంచెం ముందుకు రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి సీతా గుహ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడనే మనకు సీతాదేవిని రావణాసురుడు అపహరించిన ప్రదేశం కూడా ఇక్కడనే ఉంది. ఆ గుహలోకి వెళ్ళి మీకు రిమైనింగ్ విశేషాలు అయితే చెప్తాను. ఒకసారి చూడండి, మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడనే ఉంది. మనకు సీతాదేవిని రావణాసురుడు అపహరించిన ప్రదేశం వచ్చేసి అటు సైడ్ అయితే ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఆలయం యొక్క విశేషాలు, ఆ ప్లేస్ ఎలా ఉందో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తుందే సీతమ్మ తల్లి నివసించిన ఇల్లు. ఈ ప్రాంతాన్ని ఏంటంటే సీతా గుహ అని పిలవడం అయితే జరుగుతుంది. పంచవటి అని పేరు రావడానికి మాత్రం మొత్తం ఇక్కడ 5 వృక్షాలు అయితే ఉన్నాయి. ఈ 5 వృక్షాలకు పేర్లు అయితే ఇప్పుడు బోర్డు మీద కనబడే చూడండి, ఆ చెట్ల పైన 5 వృక్షాలు అని చెప్పి ఈ ప్రాంతాన్ని పంచవటి అని అయితే పిలుస్తారు. ఇప్పుడు మనం సీతమ్మ వారి ఇంట్లోకైతే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ ఏంటంటే వీడియోగ్రఫీ అయితే అలో లేదు, బట్ నేనైతే కొంచెం తీశాను మీకోసం. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే చూడండి, వాళ్ళు నివసించిన ప్రధానమైన ఇంటి దగ్గర సీతమ్మ వారు, రాముడు, లక్ష్మణ్ విగ్రహాలు ఉంటాయి. అక్కడి నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే వాళ్ళ యొక్క నిజమైన ఇల్లు అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ కెమెరా అయితే మీకు సరిగా రాలేదు. ఈ అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్తే వాళ్ళు పూజించిన శివలింగం అయితే మనకు దర్శనమిస్తుంది చూడండి. ఇక్కడనే వాళ్ళైతే నిత్య పూజలు అయితే చేసేవారు. అయితే ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే సీతాదేవిని రావణాసురుడు అపహరించిన ప్రదేశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, రాముల వారు, సీతాదేవి అయితే కనబడుతున్నారు. ఆ ఇంటి బయటకే వచ్చేసి భిక్షాందే అని రావణాసురుడు పిలిచే వరకు సీతమ్మ వారు వచ్చేసి అతనికి దానం చేయబోయితే ఇక్కడి నుంచే మనకు రావణాసురుడు వచ్చి సీతాదేవిని అయితే ఎత్తుకెళ్ళడం జరిగింది. ఆ ప్లేస్ ఇది. ఈ ప్లేసెస్ని అయితే కంప్లీట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చేసి ఆల్మోస్ట్ పంచవటి కంప్లీట్ అయిపోయింది. శ్రీ కాలారాం మందిర్, సీతా గుహ, సీతా హరన్ ప్లేస్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనము తపోవనానికి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఆటోలో అయితే బయలుదేరినాం. మనకు అక్కడికి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ ఏంటంటే మిడిల్లో మీకు ఒక 10 టెంపుల్స్ వరకు అయితే కవర్ అవుతాయి. ఆ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుంటూ మనం లాస్ట్కు తపోవనానికి అయితే చేరుకుంటాం. ఒకసారి వెళ్తూ ఉంటే మీకు ఎంత ప్రదేశం కూడా చూపిస్తా చూడండి. అక్కడి నుంచి కొంచెం దూరం రాగానే మీకు లక్ష్మణ గీత అయితే కనబడుతుంది చూడండి. ఇదినే లక్ష్మణ రేఖ అంటారు. మనకు వాళ్ళ ఇంటి చుట్టూ అప్పుడు లక్ష్మణుడు గీసిన గీతనే అది. ఇప్పుడు మనం సీతా గుహ నుంచి బయలుదేరి మొదటగా వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే వచ్చాము. ఇక్కడ స్వామివారి ఆలయం అయితే ఉంది. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి ఒకసారి ఆలయాన్ని అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం. దారి వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. ఆ డెడ్ ఎండ్లో చూడండి మనకు ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం అయితే ఉంది. లోపల స్వామివారు అయితే ఈ విధంగా అయితే ఉంటారు. ఫోటోగ్రాఫ్ అయితే అలో లేదు. అయితే ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే మనకు సీతమ్మ తల్లి మందిరం అయితే ఉంటుంది. ఈ ప్లేస్కు చాలా విశిష్టతలు అయితే ఉన్నాయట, కానీ నాకైతే అవన్నీ అయితే ఐడియా లేవు. ఒకసారి అయితే చూడండి, ఇక్కడ స్వామివారిని అడిగినా చెప్తారు, బట్ అన్ని హిందీలో అయితే చెప్తున్నారు. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న మనం వచ్చేసి లక్ష్మీనారాయణ టెంపుల్కి అయితే వచ్చాము. కుంభమేళాలో ఉన్న ప్రధానమైన టెంపుల్ అట. సో ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే ఇక్కడనే ఉన్నది. ఇక్కడ నుంచి చూడండి, లోపలికి వెళ్ళి మీకు ఆలయాన్ని చూపిస్తాను. ఇప్పుడే మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వచ్చేసాం చూడండి. ఆ దూరంలో వచ్చేసి మెయిన్ టెంపుల్ అయితే ఉన్నది. ఆ టెంపుల్లో ఉన్న దేవతామూర్తులను అయితే మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి చాలా చక్కగా అయితే మీకు దేవతలు అయితే మీకు దర్శనమిస్తున్నారు. దర్శనం చేసుకోండి. ఇక్కడ మీకు గోడ పైన వచ్చేసి విష్ణుమూర్తి పాము మీద పండుకున్న దృశ్యం అయితే చాలా చక్కగా అయితే మనకు వర్ణించడం జరిగింది. ఒకసారి చూడండి. ఇక్కడ చూశాక ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలోనే మీకు మరొక టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ వచ్చేసి మనకు లక్ష్మణునిగా చెప్పుకోవచ్చు. ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. ఇలా మీకు కొంచెం దూరం రాగానే ఇట్లా గరుడ పక్షి అయితే ఇట్లా నీళ్లు వారవస్తున్నట్టు ఒక చిత్రపటాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ గోడల పైన రామాయణాన్ని మొత్తం చాలా చక్కగా అయితే చూపించడం జరిగింది. ఇవన్నీ చూసి మీరు ఆలయం పైకి వెళ్ళంగానే ఇక్కడ లక్ష్మణుడు మనకు శూర్పణఖ ముక్కు కోసిన దృశ్యం అయితే చాలా చక్కగా ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. స్వామివారిని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇటు సైడ్ వచ్చేసి మీకు రాముడు వచ్చేసి జింకనిలా దగ్గర తీసుకున్న దృశ్యం అయితే మీకు కనబడుతుంది. ఇక్కడ కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి జస్ట్ 200 మీటర్స్ దూరంలోనే ఇక తపోవనం అయితే ఉంటుంది. మనమైతే తపోవనానికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం వచ్చేసి ప్రధానమైన తపోవనం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడనే మనకు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి యొక్క అనేకమైన ఆనవాళ్ళు అయితే కనబడతాయి. ఇది త్రివేణి సంగమంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే స్వామివారి అనేకమైన ఈ ప్రాంతంలో అయితే గుర్తించడం అయితే జరిగింది. ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం త్రివేణి సంగమం కదా. మనకు వర్షాకాలంలో ఏంటంటే ఈ ప్లేస్ అంతా మొత్తం నీటితో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీటి ప్రవాహం చాలా తక్కువ ఉంది. ఇక్కడ చూడండి
మనం వచ్చేసి ఇప్పుడు మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడనే మనకు రావణ యుద్ధం ముగిసిన తర్వాత రాముల వారు వచ్చేసి సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టిన ప్రదేశమే ఈ ప్రదేశం. ఒకసారి ఈ ప్రాంతాన్ని అయితే చూడండి. ఇక్కడ చిన్న ఇల్లులాగా అయితే నిర్మించారు. మొత్తం గడ్డితో చేసిన ఇళ్ళే ఇక్కడైతే మనకు చిన్న కనబడుతున్నాయి చూడండి. ఇక్కడనే మనకు సీతమ్మ వారికి అగ్ని పరీక్ష పెట్టిన ప్రదేశం. ఒకసారి ఇక్కడ చూడండి, చిన్న చిన్న నీటి గుండాలు అయితే ఉన్నాయి, చాలా లోతుగా ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఎప్పుడు నీరే నిండే ఉంటాయట. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, సీతారాముల వారి యొక్క విగ్రహాలు ఇవన్నీ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఒకసారి ఈ పైనుంచి కూడా ఈ వ్యూని అయితే చూపిస్తా చూడండి. అక్కడి నుంచి ఒక నది వచ్చేసి ఇక్కడ కలుస్తుంది. మొత్తం 3 నదుల సంగమం అన్నట్టు ఇదంతా. ఇగో ఈ పైనుంచి చూస్తే చాలా చక్కగా కనబడుతుంది చూడండి. ఇగో ఇక్కడనే మనకు రాముల వారు సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టిన ప్రదేశమే మెయిన్ ప్రదేశం ఇది. ఇక ఇక్కడ చూశాక అలానే కొంచెం ముందుకు వస్తే ఇగో నది ప్రవాహం వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. చాలా తక్కువ అయితే నీటి ప్రవాహం అయితే పోతుంది. ఎండాకాలం కదా, చాలా తక్కువ ఉన్నాయి వాటర్ అయితే. ఇక ఈ ప్లేస్ను సందర్శించాక ఇక ఈ ప్లేస్కి ఆపోజిట్లోనే మీకు మరొక టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి, సర్వధర్మ మందిరు. ఈ టెంపుల్కు చాలా స్పెషాలిటీ అయితే ఉంది. లోపల వచ్చేసి మనకు సీతారాముల వారికి సంబంధించిన అనేకమైన విషయాలను అయితే చాలా క్లుప్తంగా చూపించడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, సీతమ్మ వారు అరణ్యంలో కూర్చున్నట్టు, కింద ఆంజనేయుడు కూర్చున్నట్టు అయితే చాలా చక్కగా చూపించారు. ఇక లోపల వచ్చేసి మీకు పాలరాతితో చేసిన దేవతామూర్తుల విగ్రహాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు మనం చూసిన సీతమ్మ వారి అగ్ని పరీక్ష ప్రదేశం అది. ఈ పక్కనే ఒక చిన్న ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా సందర్శించండి. ఈ ఆలయాన్ని సందర్శించాక ఇగో ఈ స్టేట్లో ఉందా రాముల వారి యొక్క మరొక ఇల్లు అన్నట్టు, ఇది వనవాస టైంలో ఉన్న ప్రదేశం. ఇక్కడ ఏంటంటే ఈ ప్రదేశాన్ని చాలా ఓల్డ్ ప్రదేశంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు రాముల వారిని దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి మనకు పంచవటి మెయిన్ ఘాట్ నుంచి 7 కిలోమీటర్ దూరంలో పాండవలేని కేవ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయట. నేనైతే ఈ ప్లేస్ మిస్ అయిపోయాను, బట్ మీకు టైం ఉంటే అయితే చూసుకోండి. మీరు టూర్ ప్యాకేజ్లో వస్తే ఈ ప్లేస్ కూడా లేదు. ఈ పంచవటిలో దించేస్తే మనం మార్నింగ్ స్టార్ట్ చేసినక్కడి నుంచి మీరే ఓన్గా ఆటో తీసుకొని ఇవన్నీ అయితే చూడాలి. ఈ మందిరం కూడా మీకు టూర్ ప్యాకేజీలో అయితే చూపిస్తారు. ఈ మందిరాన్ని కూడా మీరైతే దర్శనం అయితే చేసుకోండి. ఈ విధంగా మీకు అయితే నాసిక్ అయితే కంప్లీట్ అయిపోతుంది పంచవటి అన్నట్టు. ఆల్మోస్ట్ 11-12 అవుతుంది, 11 అయింది అనుకుంటా. ఇక ఇక్కడ మనం చౌరస్తా వచ్చేసి లెఫ్ట్ తీసుకొని పాత బస్ స్టాండ్ నుంచి కానీ లేదా రైట్ తీసుకొని ఒక మనకు ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది అక్కడి నుంచి కానీ ఇప్పుడు మనం వెళ్తున్న సప్తశృంగేరి ఘాట్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. మనకు వెహికల్ వాళ్ళు 130 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడనే మనకు సప్తశృంగేరి మాత అయితే ఉంటుంది. మొత్తం 7 కొండలపైన దాటుకుంటూ ఈ ప్రదేశానికి అయితే చేరుకోవాలి. ప్రదేశం ఏంటంటే అత్యంత కఠినమైన మార్గాల గుండా ఇక్కడికైతే రావాలి. మనకేంటంటే ఆంజనేయుడు సంజీవని కోసం మొదటగా ఈ ప్రాంతానికే వచ్చాడు. మనకు రాక్షసులకు రాజు అయిన మహిషాసురుని వచ్చేసి ఈ అమ్మవారే వధించడం అయితే జరిగింది. ఆ అమ్మవారు ఇట్లా త్రిశూలంతోని వీటన్నిటితోని వధించారు. అందుకే ఇక్కడ త్రిశూలం అయితే ఉంటుంది. ఆ మహిషాసురుడు వచ్చేసి గేదె రూపంలో అయితే ఉండేవాడట. అందుకే తలను వచ్చేసి మెట్ల దగ్గర అయితే ఉంచుతారు. ఒకవేళ మీరు ఆలయం దగ్గర చేరుకోవాలంటే మొత్తం 500 మెట్లు ఎక్కైతే అమ్మవారి దగ్గర చేరుకోవాల్సి అయితే ఉంటుంది. ఎక్కలేని వాళ్ళకి ఇలా రోపే మార్గం కూడా ఉంది. ఈ వెహికల్లో పైకి అయితే వెళ్ళొచ్చు. 110 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒకసారి చూడండి అమ్మవారు ఎంత గంభీరంగా మనకు కనబడుతున్నారు. ఇగో ఈ రోపే గుండానే మనం పైకి అయితే చేరుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే కొంత దూరంలో పుష్కరిణి అయితే ఉందట, అక్కడికి అయితే వెళ్దాం. ఆల్మోస్ట్ మనమైతే ఈ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకైతే ఘాట్ రోడ్ అయితే కనబడుతుంది. సైడ్ కూడా కొండలు కూడా బీభత్సంగా కనబడుతున్నాయి. చూడు కొండలు కనబడుతున్నాయి. ఘాట్కి ఇట్లా బాగుంది. కొంచెం దూరం అయితే వెళ్ళాల్సి ఉన్నట్టుంది. ఇంకా వెళ్ళాక చూపిస్తాం. మనం ఆల్మోస్ట్ ఈ ప్రాంతం దగ్గరికి అయితే వచ్చేసి చూడండి. ఆ దూరంలో వచ్చేసి ఒక టెంపుల్ అయితే కనబడుతుంది. ఇక్కడ కోనేరు అయితే ఉంది. అయితే పూర్వం ఏంటంటే సతీదేవి అంటే పార్వతీదేవి యొక్క అవతారం శివుని వివాహం ఆడుతుంది. ఈ వివాహం ఏంటంటే తన తండ్రి అయిన దక్షిణకి ఇష్టం లేకపోవడం వల్ల శివుని అయితే ఎక్కువ శాతం అవమానిస్తారట. ఒకసారి యజ్ఞం చేస్తున్నప్పుడు అలానే అవమానిస్తే తట్టుకోలేక ఆత్మహత్య అయితే చేసుకుంటుందట యజ్ఞంలో పడి. అప్పుడు మనకు శివుడు ఆమెను తీసుకొని ఈ లోకం మొత్తం తిరుగుతాడట. అప్పుడు 51 ముక్కలుగా సతీదేవి ఏర్పడుతుందట. ఒక ముక్క వచ్చేసి ఇక్కడ పడ్డదట. అందుకే ఇక్కడ ఆలయం అయితే ఏర్పడ్డది. అయితే 51 ముక్కలు పడ్డ ప్రాంతాలలో ఇప్పుడు మన భారత ఉపఖండంలో 51 శక్తిపీఠాలుగా అయితే అవతరించడం జరిగింది. ఇప్పుడు మనం అందరం అయితే పూజలు అయితే చేస్తూ ఉన్నాము. ఇక అక్కడ కంప్లీట్ చేసుకొని మీకు నాసిక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసే వరకు సాయంత్రం అవుతుంది. ఒకవేళ మీకు వీలైందనుకో ఇప్పుడు చెప్పే నేను 2 టెంపుల్ అయితే చూడండి. నాసిక్ టు షిరిడి మధ్యలో వచ్చేసి ఇప్పుడు మనం చూసుకునే గంగేశ్వర్ టెంపుల్ అయితే ఉంటుంది సిన్నూరులో. చాలా బాగుంటుంది. నేనైతే టెంపుల్ని అయితే మిస్ అయ్యాను.
మీకు ఒకవేళ వీరైతే మీరు సందర్శించండి. అయితే నాసిక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో మయన్మార్ గేట్ ఉంటుంది. కొండల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది, చాలా బాగుంటుంది. వీలైతే ఈ టెంపుల్ అయితే మీరు సందర్శించండి. ఇక నేను నాసిక్ నుంచి షిరిడి అయితే చేరుకున్నా. నైట్ 9 అయింది. ఏసీ బస్కు 230 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక నైట్ షిరిడి వచ్చాక నేను రూమ్ అయితే మరొకటి తీసుకున్నా, చూపిస్తా చూడండి. రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు ఒక 100 మీటర్స్ దూరంలో ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ కార్నర్లో కనబడితే బిల్డింగ్ దగ్గరనే మన రూమ్ అయితే ఉంది. అక్కడ కనబడుతుంది చూడండి, అదే మన రూమ్. ఇది సాయి వ్యూ. మనమైతే హోటల్ దగ్గరికి అయితే వచ్చాను చూడండి, సాయి వ్యూ. ఒకసారి లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. అయితే ఈ టెంపుల్కి అడ్రస్ మాత్రం ఎగ్జాక్ట్లీ మీకు షిరిడి బస్ స్టాప్ ఉన్నది కదా, ఆ బస్ స్టాప్కు స్ట్రేట్గా అయితే వచ్చేసేయాలి. అంటే టెంపుల్ దిగ్గాక ఇటు సైడ్ అన్నట్టు స్ట్రేట్గా వచ్చేస్తే కొంత దూరం రాగానే ఫస్ట్ లెఫ్ట్ కనబడుతుంది. ఆ లెఫ్ట్ నుంచి లోపలికి వస్తే వ్యూ అయితే ఉంటుంది ఈ హోటల్ది. మనకు ఒకసారి రూమ్లోకి అయితే వచ్చేసాము. ఇది మీకు రూమ్ యొక్క వ్యూ. అయితే మనం ఫస్ట్ డే స్టే చేసాం కదా, ఆ రూమ్ వచ్చేసి చాలా చండాలంగా ఉంది, నీట్గా లేదు. బట్ ఈ రూమ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక సింక్ ఇచ్చారు. మీకు ఇక్కడ నుంచి వ్యూ చూడండి, వావ్. ఏంటంటే మీకు వెహికల్ మీద వచ్చిన పార్కింగ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు, అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి వీలు లేదు. ఇక్కడ వచ్చేసి మీకు హాట్ వాటర్ వస్తున్నాయి, ఇటు వచ్చేసి కూల్ వాటర్ కూడా వస్తున్నాయి. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ మీకు వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఇక్కడ మీకు ఇక్కడ వాటర్ అయితే అన్నీ కొనుక్కొని తాగాల్సినాయి, బట్ ఇక్కడ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఆ ప్లగ్ వచ్చేసి అక్కడైతే ఇచ్చారు. ఒక చిన్న ఫ్యామిలీ వస్తే అయితే ఇక్కడ మనం ఉండొచ్చు, ఎందుకంటే అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి 2 బెడ్లు మనకైతే మస్తు. అక్కడ ఒక ప్లగ్ కూడా ఇచ్చారు. ఇది రూమ్ యొక్క విశేషాలు. మీకు నాసిక్ ఇదంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఈరోజు మనం ఏంటంటే డే 4లో చూడవలసిన పర్యాటక ప్రదేశాల గురించి అయితే ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే డే 4 మార్నింగ్ ప్యాకేజ్ తీసుకొని ఔరంగాబాద్ అయితే వెళ్తున్నాం. షిరిడి నుంచి మొత్తం 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మీకు ప్యాకేజీలో ఏంటంటే ఫస్ట్ ఔరంగాబాద్లో ఉన్న మినీ తాజ్మహల్, ఇక ఇక్కడి నుంచి మీకు ఎల్లోరా కేవ్స్ అయితే తీసుకెళ్తారు. ఎల్లోరా కేవ్స్ ఏంటంటే ఒక కొండను తొలిమి ఈ ఎల్లోరా కేవ్స్ని అయితే నిర్మించారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే. ఈ ప్రాంతాన్ని మొత్తం ఏంటంటే దేవతలు నిర్మించిన కోటగా అయితే చెప్తారు. చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ చూపించినాక ఇక్కడి నుంచి మనకు జ్యోతిర్లింగమైన గృంగేశ్వర్కు కూడా తీసుకెళ్తారు. ఇక్కడి నుంచి అక్కడికి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఇలా ఉంటుంది. చూడండి, ఈ టెంపులే మనకు 12 జ్యోతిర్లింగాలలో ఈ టెంపుల్ కూడా ఒకటి. ఇవన్నీ మీకు చూపించుకోవడానికి ఆల్మోస్ట్ 1 డే టైం అయితే పడుతుంది. నైట్ వరకు మళ్ళీ మీరైతే ఆల్మోస్ట్ 7-8 అవుతుంది. ఆ టైం వరకు మళ్ళీ మీరు షిరిడి అయితే చేసుకుంటారు. మీకు ఇది 4th డేగా మీకు అయితే చెప్పుకోవచ్చు. ఇక 5th డే మీకు మార్నింగ్ లేవగానే మళ్ళీ సేమ్ ఈ వెహికల్లో ప్యాకేజ్ అయితే తీసుకోండి. ఇక్కడ నుంచి శనిసింగాపూర్ అయితే వెళ్ళండి. శనిసింగాపూర్ ఏంటంటే షిరిడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకు చాలా పవర్ఫుల్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ, శనీశ్వరుడు చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి చూడండి, ఇగో ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడుచుకుంటూ లోపలికి వెళ్తే మనకు స్వామివారు అయితే దర్శనమిస్తారు. అయితే మీకు ఏంటంటే మనకు నాసిక్లో మనకు 2 రోజులు తీసుకున్నా కదా, మీరు టూర్ ప్యాకేజ్ తీసుకుని వెళ్తే 1 డేలో అయిపోతుంది. ఔరంగాబాద్ 1 డే, శనిసింగాపూర్ 1 డే, షిరిడి 1 డే, 4 డేస్లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నేనేంటంటే అన్నీ కవర్ కావు కాబట్టి నాసిక్ 2 డేస్ అయితే టైం తీసుకున్నాను. ఇక ఇక్కడి నుంచి మీరు భీమశంకర్ కూడా వెళ్ళొచ్చు, ప్యాకేజ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. భీమశంకర్కి ఏంటంటే మన షిరిడి నుంచి 180 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. కొంచెం ప్యాకేజ్ కూడా అమౌంట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, శనిసింగాపూర్లో ఉన్న మనకు శనీశ్వరుని దగ్గరికి అయితే మెయిన్ అయితే వచ్చాము. చూడండి, మన దేశంలోనే ఇటువంటి శక్తివంతమైన ఆలయం ఇది ఒక్కటే. చూడండి, ఇక్కడ స్వామివారు అయితే ఒక రాయి రూపంలో అయితే మనకు దర్శనమిస్తాడు. చూడండి, భూమి నుంచి ఇలా పైకి ఉద్భవించి అయితే మనకు కనబడతాడు. ప్రతిరోజు కొన్ని వెయ్యిల సంఖ్యలో ఇక్కడ భక్తులు అయితే వచ్చి స్వామివారు అయితే దర్శనం చేసుకుంటారు. ఇక్కడ చూడండి, చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి. మరొకసారి ఇక్కడ ఆలయం యొక్క వ్యూని అయితే చూడండి, చాలా చక్కగా అయితే ఉంది కదా. ఈ పక్కనే మీకు లడ్డూ కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు కావాలంటే లడ్డూలు అయితే తీసుకోండి. ఈ విధంగా మీరు షిరిడి అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక రిటర్న్ షిరిడి చేరుకోండి. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ 2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆటోలో వెళ్తే 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ నుంచి మీరు ఇక హైదరాబాద్ అయితే మళ్ళీ చేరుకోవచ్చు. ఆల్మోస్ట్ మీరు వచ్చేసి షిరిడి చుట్టుపక్కల చూడవలసిన పర్యాటక ప్రదేశాలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. వాటి డీటెయిల్స్, వాటి బడ్జెట్ ఎంత అవుతుంది క్లియర్గా మీకు డీటెయిల్స్ అయితే అన్నీ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రిటర్న్ హైదరాబాద్ చేరుకోవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో ఒకటైతే చూద్దాం. మీకు ఏంటంటే ట్రైన్ వచ్చేసి ముందు బుక్ చేసుకున్నారనుకో డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ అయితే మీకు ఉంటుంది. లేదు అనుకుంటే బస్సెస్ కూడా మనకు చాలా అవైలబుల్గా అయితే ఉంటాయి. మనకు నైట్ వచ్చేసి 9:30 వరకు కూడా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి హైదరాబాద్కు.
మీకు వీక్లీ ట్యూస్డే వచ్చేసి షిరిడి ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. షిరిడి నుంచి మీకు ఆల్మోస్ట్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు ఈ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.